Good morning, friends. I am Venkateshwarlu, Director, Sri Venkateshwara Bank Coaching Center, Nandyal. I welcome you all to our Bank Coaching Center. గత 4.5 సంవత్సరాలుగా మన ఇన్స్టిట్యూట్ ఎంతో విజయవంతంగా మనం బ్యాంకులు, రైల్వేలు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఇతర ప్రభుత్వ రంగ ఉద్యోగాలన్నిటికీ కూడా కోచింగ్ ఇవ్వడం జరిగింది. మరి ఈ సంవత్సరం ఆఫ్టర్ కరోనా లాక్డౌన్ అగైన్ మన క్లాసెస్ స్టార్ట్ చేస్తూ ఉన్నాం. మీకు అందరికీ తెలుసు, ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్ ఎస్విబిసిసి నంద్యాల ఒకటి ఉంది. అదేవిధంగా మన మొబైల్ యాప్ శ్రీ వెంకటేశ్వర అకాడమీ నంద్యాల స్టార్ట్ చేయడం జరిగింది. అందులో అన్ని పరీక్షలకు అన్ని సబ్జెక్టులు కూడా మనము వీడియో రూపంలో క్లాసులు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు కాకుండా ఆఫ్లైన్ క్లాస్ కూడా మనం స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేశాము. మరి రేపటి నుంచి మన దగ్గర అన్ని రకాలైనటువంటి ఆఫ్లైన్ క్లాసులు కూడా మనం స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. మరి మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు ఆల్రెడీ మనకు ఐబీపీఎస్ ఆర్ఆర్బి నోటిఫికేషన్ ఉంది, ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ ఉంది, రైల్వే ఎన్టీపీసీ డ్యూ ఉంది ఎగ్జామ్స్. ఇవన్నీ కాకుండా స్టేట్ గవర్నమెంట్ ఎస్ఐ కానిస్టేబుల్స్ నోటిఫికేషన్ కూడా జనవరిలో రిలీజ్ చేసడానికి రెడీ చేసింది. ఇవన్నీ కాకుండా ఇంకా గ్రూప్స్ కూడా వస్తాయని త్వరలో మనమంతా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంగా మన యాప్లో ఇంతవరకు ఇంగ్లీష్, అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్, ఇతరత్ర అన్ని పోటీ పరీక్షలు కావాల్సిన మెటీరియల్ అంతా ఉంచడం జరిగింది. ఇంకా ప్రస్తుతం ఉన్నటువంటి నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకొని మనం ఆఫ్లైన్ క్లాసులతో పాటు ఆన్లైన్ క్లాసులు ఇవ్వడానికి కూడా ప్లాన్ చేసాం. కాబట్టి జనరల్ స్టడీస్ను ఒక స్పెషలైజేషన్ కింద చేస్తే బ్యాంకులు, రైల్వేలకు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్కు, తర్వాత రేపు రాయబోయే ఎస్ఐ కాంపిటేటివ్ పరీక్షలకు, వీటన్నిటి కూడా ప్రత్యేకంగా ఉండాలి మన దగ్గర అని చెప్పేసి ఆఫ్లైన్ క్లాస్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఇందుకోసం మనం మిస్టర్ ఆంజనేయులు చాలా మంచి, మీరు ఎక్కడ ఇటువంటి జీకే స్టడీ, జనరల్ స్టడీస్ సబ్జెక్టు దాదాపుగా చూసి ఉండరని నేను అనుకుంటున్నాను. మీరు ఖచ్చితంగా 100% రేపు జరగబోయే ఎస్ఐ కానిస్టేబుల్స్, రైల్వే, ఎస్ఎస్సి అండ్ గ్రూప్ సబ్జెక్టులు ఏదైనా ఈ సబ్జెక్టును తరోగా ఈ మన ఆంజనేయులు గారి ద్వారా వినే సబ్జెక్ట్ ద్వారా 100% మీరు సక్సెస్ అవుతారని చెప్పేదాన్ని నాకు ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి రేపటి నుంచి మనం ఇక్కడ ఆఫ్లైన్ క్లాసులు మన ఇన్స్టిట్యూట్లో జరగడం జరుగుతుంది. మరి ఎవరైనా రేపు రాయబోయే ఎగ్జామ్స్ ప్రిపేర్ కావాల్సిన వాళ్ళు వెంటనే వచ్చి జాయిన్ కావాల్సిందిగా కోరుతున్నాం. మన ఇన్స్టిట్యూట్ శ్రీ వెంకటేశ్వర బ్యాంక్ కోచింగ్ సెంటర్, ఇది నంద్యాల గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ దగ్గర కెనరా బ్యాంక్ పైన ఉంది. ఇక్కడ మీకు అన్ని రకాలుగా వస్తువులు ఉన్నాయి. అదేవిధంగా మీకు తగిన మెటీరియల్, డైలీ ఎగ్జామ్స్, పేపర్ ఎక్స్ప్లెనేషన్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మిమ్మల్ని అందరి మరోసారి మన ఇన్స్టిట్యూట్కు ఆఫ్లైన్ క్లాసెస్కు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ, అదేవిధంగా మన మొబైల్ యాప్ శ్రీ వెంకటేశ్వర అకాడమీ నంద్యాల డౌన్లోడ్ చేసుకుని మీకు కావాల్సిన సబ్జెక్టులు ఇంటి దగ్గర నుంచి కూడా ప్రిపేర్ అవ్వడానికి కూడా చూసుకోవాల్సిందిగా కోరుతూ, ఐ వెల్కమ్ యూ ఆల్ టు అవర్ శ్రీ వెంకటేశ్వర బ్యాంక్ కోచింగ్ సెంటర్ ఆఫ్లైన్ క్లాసెస్ ఫ్రమ్ టుమారో. నౌ ఐ am హ్యాండింగ్ ఓవర్ టు మిస్టర్ ఆంజనేయులు ఫర్ ది టోటల్ మీకు కావాల్సిన సబ్జెక్టును ఏ విధంగా ప్రిపేర్ కావాల్సింది తెలుపడానికి చెప్పవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఐ ఆంజనేయులు. వెల్కమ్ టు వెంకటేశ్వర అకాడమీ నంద్యాల. ఫ్రెండ్స్, మనకి ఈ జనరల్ స్టడీస్ అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలో మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్తాను నేను. సో మనకి జీకే పరంగా తీసుకుంటే స్టాటిక్ జీకే ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటుంది. జనరల్ స్టడీస్లో మళ్ళీ మీకు పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ సబ్జెక్ట్స్ ఉంటాయి. జనరల్ సైన్స్ అయితే మళ్ళీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఎన్విరాన్మెంటల్ స్టడీసు, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ సబ్జెక్ట్స్ అన్నీ కలిపి మనం షార్ట్ టైంలో, తక్కువ టైంలో, ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ మనకి డిసెంబర్లో రానున్నాయి. అదేవిధంగా నెక్స్ట్ మనకి ఆల్రెడీ ఎన్టీపీసీ గ్రూప్ డి నోటిఫికేషన్స్ కూడా మనకి అనౌన్స్ చేశారనమాట. డిసెంబర్ 15 నుంచి ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టులకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. దీని తర్వాత ఇమీడియట్గా మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డి ఎగ్జామ్స్కి మనకి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు. ఓకే, మనకి ఆఫ్లైన్ ఎగ్జామ్స్కి ఆఫ్లైన్గా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఇంటి దగ్గర నుండి ఎవరైతే ఈ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఇంటి దగ్గర ఉండి చదివితే ఏం రాదు మనకి. ప్రతి ఒక్కరూ కూడా కోచింగ్ ఇన్స్టిట్యూట్లకు వచ్చి ఎంతో కొంత నేర్చుకుంటేనే సబ్జెక్ట్ వస్తుంది. మీరు ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అయ్యేదానికి ఇప్పుడు నేను చెప్పేదానికి మీరు కంపారిజన్ చేసుకోండి.
సో ఎలా నేర్చుకోవాలనేది మీకు అర్థమవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక అవార్డు తీసుకుంటున్నాను. సో మనకి 1954లో భారతరత్న అవార్డు స్టార్ట్ చేశారు. సో మనకి అవార్డ్స్ పరంగా తీసుకుంటే ఎలా నేర్చుకోవాలి. 1954లో మనకి భారతరత్న అవార్డు స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ ఏ అవార్డు తీసుకున్నా, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ఓవర్వ్యూ ఇంపార్టెంట్ మనకి. సో అవార్డ్స్ అయినా, పాలిటీ అయినా, హిస్టరీ అయినా, జాగ్రఫీ అయినా ఓవర్వ్యూ ఎంత క్లారిటీగా ఉంటారో సో సబ్జెక్ట్ మీద అంత క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు 1954 భారతరత్న అని చెప్పాను. సో ఎంతమందికి భారతరత్న అవార్డు ఇచ్చారు? 1954 నుంచి సో 2020లో ఎవరికి భారతరత్న అవార్డు ఇవ్వలేదు. 1954 నుంచి 2019 వరకు భారతరత్న అవార్డు ఎంతమందికి వచ్చింది? సో ఎంతమందికి వచ్చిందంటే 48 మెంబర్స్కి వచ్చింది. సో ఎంతమందికి వచ్చింది? 48 మెంబర్స్కి వచ్చింది. ఈ 48 మందిలో ఎంతమంది స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారు? ఎంతమంది ఉన్నారంటే ఒకరు ఉన్నారు. ఎంతమంది విదేశీయులు ఉన్నారంటే 2 విదేశీయులు ఉన్నారు. సో 48 మందిలో ఎంతమంది విదేశీయులు ఉన్నారు? 2 ఉన్నారు. ఎంతమంది సైంటిస్టులు ఉన్నారు? సో 48 మందిలో ఎంతమంది శాస్త్రవేత్తలకి భారతరత్న అవార్డు వచ్చిందంటే 3 శాస్త్రవేత్తలకి భారతరత్న అవార్డు వచ్చింది. సో 48 మందిలో ఎంతమంది భారతరత్న అవార్డు పొంది ఇంకా బతికున్న వాళ్ళు ఎంతమంది అంటే 4 మాత్రమే ఇంకా బతుకున్నారు. సో భారతరత్న అవార్డు పొందిన మహిళలు ఎంతమంది ఉన్నారు 48 మందిలో అంటే సో 5 మహిళలు ఉన్నారు. సో భారతరత్న అవార్డు పొందిన రాష్ట్రపతులు ఎంతమంది ఉన్నారంటే 6 రాష్ట్రపతులు ఉన్నారు. భారతరత్న పొందిన ప్రధానమంత్రులు ఎంతమంది ఉన్నారంటే 7 ప్రధానమంత్రులు ఉన్నారు. అదేవిధంగా భారతరత్న పొందిన ఎక్కువ రాష్ట్రాలు అంటే ఏ రాష్ట్రానికి ఎక్కువ భారతరత్న అవార్డులు వచ్చినాయి, ఎన్ని వచ్చినాయి? సో మనకి తమిళనాడుకి, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రకి సో 8 వచ్చినాయి అనమాట. అంటే 3 రాష్ట్రాలకి 8 వచ్చినాయి. అంటే ఓవరాల్గా 48 ఉంటే అందులో హాఫ్ ఎంత అంటే మనకి 24 అవార్డ్స్ మనకి ఈ 3 రాష్ట్రాల్లోనే ఉన్నాయి, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర. సో దీని తర్వాత మనకి భారతరత్న మరణానంతరం పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సో 14 మెంబర్స్ ఉన్నారు. ఫేస్ మీద టచ్ చేశారు సార్, మీరు టచ్ చేశారు కదా, ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ ఆంజనేయులు. వెల్కమ్ టు శ్రీ వెంకటేశ్వర అకాడమీ నంద్యాల. సో మనకి ఈరోజు వచ్చేసరికి ఈ వీడియోలో సో జనరల్ స్టడీస్ ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్తాను నేను. సో మనకి జీకే పరంగా తీసుకుంటే స్టాటిక్ జీకే ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటుంది. జనరల్ స్టడీస్లో మళ్ళీ మనకి పాలిటీ వస్తుంది, హిస్టరీ వస్తుంది, జాగ్రఫీ వస్తుంది, ఎకానమీ వస్తుంది. జనరల్ సైన్స్లో తీసుకుంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్. సో ఇవన్నీ కూడా మనకి ఈ జీకేలో జనరల్ అవేర్నెస్లో భాగంగా ఉంటాయి అన్నమాట. సో మనకి త్వరలో మనకి ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ నోటిఫికేషన్స్ మీద ఎగ్జామ్స్ జరగబోనున్నాయి, ఓకేనా. సో ఆల్రెడీ మనకి ఎప్పుడో 2019 మార్చిలో నోటిఫికేషన్ వచ్చింది. December 15 నుంచి ఐసోలేటెడ్ కేటగిరీ వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. సో మ్యాక్సిమం ఎన్టీపీసీ గ్రూప్ డి వచ్చేసరికి మనకి జనవరి నుంచి ఎగ్జామ్స్ ఉంటాయి. అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా మనకి ఆంధ్రప్రదేశ్లో డిసెంబర్లో రాబోతుంది. సో ఇప్పటి నుంచే జాగ్రత్తగా ప్రిపేర్ అయితే కానీ మీరు ఎగ్జామ్స్ అనేది ఈజీగా రీచ్ అవ్వలేరు, ఓకే. సో ఎలా ప్రిపేర్ అవ్వాలనేది చెప్తాను నేను ఇక్కడ, ఓవర్వ్యూ అనమాట. సో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను క్లాస్ అయితే చెప్పట్లేదు. సో అన్ని సబ్జెక్టులు కలిపి ఎలా నేర్చుకుంటే మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనేది చెప్తాను, ఓకే. సో అందులో భాగంగా ఇప్పుడు జీకేలో తీసుకుంటే అసలు ఫస్ట్ జీకే నేర్చుకోవాలంటే మీరు ఫస్ట్ ఏబిసిడీలు ఏంటి అంటే మనకి ఇక్కడ ఇండియా మ్యాప్. సో ఇండియా మ్యాప్ నేర్చుకుంటేనే మీరు పాలిటీ అయినా నేర్చుకోగలరు, జాగ్రఫీ అయినా నేర్చుకోగలరు. సో మీకు తెలియదు ఏంటంటే కరెంట్ అఫైర్స్ని కూడా మనం మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. స్టాటిక్ జీకే కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, హిస్టరీ కూడా మనం మ్యాప్లో ఈజీగా నేర్చుకోవచ్చు. సో మ్యాప్ బేసిక్స్ నేర్చుకుంటేనే మినిమం 100 టాపిక్లు ఈ మ్యాప్ మీద డిపెండ్ అయి ఉంటాయి అనమాట. సో ఎంటైర్ జాగ్రఫీ అంటేనే మ్యాప్. సో అసలుకి ఈ మ్యాప్ని ఎలా గుర్తుపెట్టుకోవాలనే చూద్దాం. సో ఫస్ట్ మ్యాప్ నేర్చుకున్న తర్వాత మనం జీకేలోకి ఎంటర్ అవుదాం. సో ఈ మ్యాప్ ఉంది కదా చూడండి ఇక్కడ. సో భారతదేశంలో మొత్తం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయంటే 28 రాష్ట్రాలు ఉన్నాయి. సో ఎంటైర్ ఓవరాల్ ఇండియాలో మనకి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయంటే 28 స్టేట్స్ ఉన్నాయి, 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయంటే మనకి 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. సో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు. ఈ భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలను కలిపి మనం 5 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. సో మ్యాప్ పర్ఫెక్ట్గా నేర్చుకొని ప్రతి ఒక్కరూ ఒక 200 మ్యాప్స్ జెరాక్స్ తీయించుకొని మీ దగ్గర పెట్టుకున్నారు అంటే సో ఏ సబ్జెక్ట్ అయినా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో అది ఎలాగనేది నేను ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ మ్యాప్ బేసిక్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి మ్యాప్ని. సో ఎంటైర్ 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలని 5 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. అందులో ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి కోస్టల్ లైన్. సో భారతదేశంలో ఏ రాష్ట్రాలకి సముద్రం ఉంది, భారతదేశంలో ఏ రాష్ట్రాలకి సముద్రం ఉంది. సో కోస్టల్ లైన్ చూడండి.
సో ఇక్కడ గుజరాత్ నుంచి వెస్ట్ బెంగాల్ వరకు, అంటే భారతదేశంలో ఏ రాష్ట్రాలకైతే సముద్రం ఉందో ఆ రాష్ట్రాల వరకు మనం ఫస్ట్ పార్ట్గా గుర్తుపెట్టుకోవాలి. సో మ్యాప్లో ప్రాక్టీస్ చేయండి మీరు కూడా. సో కోస్టల్ లైన్ అని చెప్పాను. సో ఇది ఇండియా మ్యాప్. సో ఇందులో ఏదైతే ఫస్ట్ పార్ట్ ఉందో ఈ ఫస్ట్ పార్ట్ సో ఎక్కడెక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనకి ఇక్కడ చూడండి, మ్యాప్లోనే చూడండి. ఇది గుజరాత్ రాష్ట్రం, గుజరాత్. సో దాని కింద ఉండేది మహారాష్ట్ర. సో దాని కింద మనకి గోవా ఉంటుంది, గోవా. తర్వాత కర్ణాటక, ఇది కేరళ. నెక్స్ట్ రౌండ్ వచ్చేసరికి మనకి తమిళనాడు, తర్వాత ఆంధ్రప్రదేశ్, ఇది వచ్చేసరికి ఒడిస్సా, వెస్ట్ బెంగాల్. సో ఈ 9 రాష్ట్రాలను కలిపి మీరు ఫస్ట్ పార్ట్గా గుర్తుపెట్టుకోండి. అంటే ఏ టాపిక్ స్టార్ట్ చేసినా కానీ సో మ్యాప్ను బేస్ చేసుకొని సో గుజరాత్తోనే స్టార్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సీఎంలు గవర్నర్లు చదువుతారు. సో ఎలా పడితే అలా బుక్స్లో ఉన్నట్టు ప్రిపేర్ అవ్వకుండా సో మీకంటూ ఒక ప్యాటర్న్ ఉండాలి. సో గుజరాత్లో సీఎం ఎవరు, గవర్నర్ ఎవరు, మహారాష్ట్రలో సీఎం ఎవరు, గవర్నర్ ఎవరు, గోవాలో సీఎం ఎవరు, గవర్నర్ ఎవరు, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్. అలా ఒక సీఎం గవర్నర్ కాదు, ఇప్పుడు నేషనల్ పార్క్స్ చదవాలి, బర్డ్ శాంచురీస్ చదవాలి, టైగర్ రిజర్వ్స్ చదవాలి. అదేవిధంగా ఏ టాపిక్ అయినా టెంపుల్స్ నేర్చుకోవాలి. మ్యాప్కి రిలేటెడ్ ఉన్న ప్రతి టాపిక్, జాగ్రఫీలో ఉన్న ప్రతి టాపిక్ మనకి మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఒకటే ప్యాటర్న్ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ పార్ట్ అంటే మీకు ఇంక ఇదే గుర్తు రావాలి. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్. సో ఇది ఫస్ట్ పార్ట్. సో మనకి ఇక్కడ ఫస్ట్ పార్ట్లో ఎన్ని కంప్లీట్ అయినాయి? 9 రాష్ట్రాలు కంప్లీట్ అయినాయి. ఓకే. సో దీని తర్వాత సెకండ్ పార్ట్ వచ్చేసరికి ఈశాన్య రాష్ట్రాలు. సో ఈశాన్య రాష్ట్రాలు అంటే కొద్దిగా వెనకబడిన రాష్ట్రాలు అనమాట. సో భారతదేశంలో నార్త్ ఈస్ట్ స్టేట్స్, ఈశాన్య రాష్ట్రాలు భారతదేశంలో ఎన్ని ఉన్నాయంటే 7 రాష్ట్రాలు ఉన్నాయి. సో ఆ 7 రాష్ట్రాలు ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఒక క్లాక్ వైజ్ డైరెక్షన్లో రండి. సో గడియారం ఎలా అయితే తిరుగుతుందో సో ఇక్కడ ఫస్ట్ మనకి అరుణాచల్ ప్రదేశ్ ఉంటుంది, తర్వాత మనకి నాగాల్యాండ్ ఉంటుంది, తర్వాత మణిపూర్ ఉంటుంది, తర్వాత మిజోరాం ఉంటుంది, తర్వాత త్రిపుర, మేఘాలయ, అస్సాం. సో నేను క్లాక్ వైజ్ డైరెక్షన్లో చెప్పాను. సో క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో రావాలి. అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, మేఘాలయ, అస్సాం. సో ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో గుర్తుపెట్టుకోవాలి. ఈశాన్య రాష్ట్రాలు 7 ఉన్నాయి. సో ఈ భారతదేశంలో ఉన్న ఈ 7 ఈశాన్య రాష్ట్రాలు కలిపి సెకండ్ పార్ట్గా గుర్తుపెట్టుకోండి. సో సెకండ్ పార్ట్ వచ్చేసరికి మనకి 7 ఈశాన్య రాష్ట్రాలు. అంటే ఇప్పుడు ఫస్ట్ సెకండ్ వరుసగా రండి. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్. తర్వాత అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, మేఘాలయ, అస్సాం. సో 2 పార్ట్లు కంప్లీట్ అయిపోయినాయి. ఇదే ప్యాటర్న్ ప్రకారం నేర్చుకోండి. సో ఈజీగా విత్ ఇన్ మినిట్స్లో మనకి ప్రతి టాపిక్ కూడా సింపుల్గా అయిపోతుంది. చాలా ఈజీగా కంప్లీట్ చేయొచ్చు టాపిక్స్ అనేవి. సో దీని తర్వాత మనకి థర్డ్ పార్ట్ అంటే సో రాజస్థాన్ నుంచి. ఎందుకు రాజస్థాన్ నుంచి అంటే జల సరిహద్దు అయిపోయింది, ఇప్పుడు భూ సరిహద్దు. ఏ ఏ రాష్ట్రాలకైతే అంతర్జాతీయ సరిహద్దు ఉందో ఆ రాష్ట్రాలన్నీ కలిపి థర్డ్ పార్ట్గా. సో ఇప్పుడు బౌండరీస్ అనమాట. సో రాజస్థాన్ నుంచి రాజస్థాన్, పంజాబ్, సో కేంద్రపాలిత ప్రాంతాలు పక్కన పెట్టేసేయండి. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, సిక్కిం. సో ఇంతవరకే ఉంది. సో ఇవన్నీ అయిపోయినాయి కాబట్టి సో ఇక్కడి నుంచి రాజస్థాన్ నుంచి సిక్కిం వరకు థర్డ్ పార్ట్గా గుర్తుపెట్టుకోండి. సో జాగ్రత్త చూడండి. సో ఫస్ట్ రాజస్థాన్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, సిక్కిం. సో ఈ 7 రాష్ట్రాలు కలిపి థర్డ్ పార్ట్గా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి రాజస్థాన్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, సిక్కిం. సో ఎన్ని రాష్ట్రాలు వచ్చినాయి? 7 రాష్ట్రాలు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి రండి. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, మేఘాలయ, అస్సాం, రాజస్థాన్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, సిక్కిం. సో 3 పార్ట్స్ అయిపోయినాయి. మనకి థర్డ్ పార్ట్లో ఎన్ని స్టేట్స్ వచ్చినాయి? మనకి 7 స్టేట్స్ వచ్చినాయి. సో ఇప్పుడు మనకి ఫోర్త్ పార్ట్. సో ఇంకా ఏమేమి మిగిలిపోయినాయి అంటే
ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అంటే భూపరివేష్టిత రాష్ట్రాలు. ఈ భూపరివేష్టిత రాష్ట్రాలు అంటే ఏంటంటే సో ఏ రాష్ట్రాలకైతే సముద్రం ఉండదు అంటే జల సరిహద్దు ఉండదు, ఏ దేశంతోనూ భూ సరిహద్దు ఉండదు, ఇలాంటి వాటిని ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అంటాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఉంది. సో తెలంగాణకి సముద్రం ఉందా? సముద్రం లేదు అంటే జల సరిహద్దు లేదు. అదేవిధంగా ఏదైనా దేశంతో అంతర్జాతీయ సరిహద్దు ఉందా? సో అంతర్జాతీయ సరిహద్దు కూడా లేదు. సో ఇలాంటి వాటిని మనం ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ లేదంటే తెలుగులో మనకి భూపరివేష్టిత రాష్ట్రాలు అంటారు. సో ఇలాంటివి భారతదేశంలో ఎన్ని ఉన్నాయి అంటే 5 రాష్ట్రాలు ఉన్నాయి. సో 5 రాష్ట్రాలు వచ్చేసరికి తెలంగాణ సీఎం హైకోర్టు జడ్జి అని గుర్తుపెట్టుకోండి. తెలంగాణ సీఎం హైకోర్టు జడ్జి. సో అందులో ఫస్ట్ తెలంగాణ, సి అంటే ఛత్తీస్గఢ్, ఎం అంటే మధ్యప్రదేశ్, 4 హెచ్ అంటే హర్యానా, 5th వచ్చేసరికి జార్ఖండ్. సో నేను ఇక్కడ నెంబర్స్ ఇచ్చాను చూడండి. ఈ ఏ రాష్ట్రాలకు కూడా భూ సరిహద్దు లేదు, జల సరిహద్దు లేదు. సో భారతదేశంలో 28 రాష్ట్రాల్లో 5 రాష్ట్రాలు మాత్రమే భూపరివేష్టిత రాష్ట్రాలు ఉన్నాయి. సో ఈ భూపరివేష్టిత రాష్ట్రాలన్నీ కలిపి మనం 4th పార్ట్గా డివైడ్ చేసుకోవాలి. సో 4th పార్ట్. సో ఎన్ని ఉన్నాయి? 5 స్టేట్స్ ఉన్నాయి. సో అన్నీ కలిపితే మనకి ఎన్ని వస్తాయి అంటే 28. సో భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి అని చెప్పాను? 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి? 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. అంటే భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాలని కలిపి మనం 4 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాం. అది మనం ఒక ప్యాటర్న్ క్రియేట్ చేసుకున్నాం. సో ఈ ప్యాటర్న్ మనకు బుక్లో ఉంటుందంటే ఏముండదు. సో మనం ఓన్ వేలో సో మ్యాప్ని ఇలా గుర్తుపెట్టుకుంటే సో జాగ్రఫీ ఇప్పుడు నేర్చుకోవాలంటే మీకు మినిమం ఈ బేసిక్స్ ఉండాలి. సో ఈ బేసిక్స్ అనేది ఎవరు చెప్పరు, మీకు జాగ్రఫీ చెప్పేవాళ్ళు. సో మీరు అది నేర్చుకొని మీరు క్లాసులోకి వచ్చి వింటేనే మీకు ఈ జాగ్రఫీ అనేది అర్థమవుతుంది. అసలు జాగ్రఫీ అంటేనే మ్యాప్ అనమాట. సో మనకి 11 సబ్జెక్ట్స్ ఉంటాయి జాగ్రఫీలో, 11 చాప్టర్స్ ఉంటాయి. 11 చాప్టర్స్ దేని మీద డిపెండ్ అయి ఉంటాయి అంటే మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో వితౌట్ మ్యాప్ మీకు నదులు నేర్చుకోవాలంటే మీకు మినిమం 1 మంత్ పడుతుంది. సో మ్యాప్ ఇంత పర్ఫెక్ట్గా ఉండి రివర్స్ మీకు అర్థం అవ్వాలన్నా కానీ 3 డేస్ పడుతుంది. సో అదే మీరు అసలుకి 3 డేస్లో జాగ్రఫీనే చెప్పేస్తారు ఇన్స్టిట్యూట్లకు వెళ్తే. సో అలా కాకుండా సో నిదానంగా మ్యాప్ నేర్చుకొని పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఏ టాపిక్ అయినా ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. అసలుకి మీకు అవార్డ్స్ కూడా మ్యాప్లో నేర్చుకోవచ్చు అన్న విషయం తెలియదు. హిస్టరీ నేర్చుకోవచ్చు, పాలిటీ నేర్చుకోవచ్చు, ఎకానమీ నేర్చుకోవచ్చు. ఓకేనా? సో అది ఎలాగనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. అది మీకు అర్థం అవ్వాలి అంటే ఈ మ్యాప్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. మినిమం 200 మ్యాపులు ఉంటాయి కానీ మనకి ఎస్ఐ కానిస్టేబుల్, ఎన్టీపీసీ కానీ, గ్రూప్ డి కానీ వీటికి మనం ప్రిపేర్ అవ్వాలి అంటే మినిమం 200 మ్యాప్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. సో అది ఎలాగనే చెప్తాను నేను. సో అయితే మనకి ఇక్కడ వచ్చేసరికి 28 రాష్ట్రాల్లో ఫస్ట్ పార్ట్ మళ్ళీ జాగ్రత్తగా చూడండి. సో ఈ ఏదైతే సముద్రం ఉంటుందో ఇవన్నీ కలిపి ఫస్ట్ పార్ట్ గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్. సో ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఏంటి తేరరేఖ అని చెప్పాను. సో దీని తర్వాత కంటిన్యూషన్ మళ్ళీ మీరు ఫస్ట్ పార్ట్ తర్వాత 4th పార్ట్కి వెళ్ళొద్దు, ఫస్ట్ పార్ట్ తర్వాత 3rd పార్ట్కి వెళ్ళొద్దు. నేను ఏదైతే ఆర్డర్ ప్రకారం చెప్పానో ఆ ఆర్డర్ ప్రకారమే చెప్పాలి. సో సెకండ్ పార్ట్ వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, మేఘాలయ, అస్సాం ఈ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మాత్రమే రావాలి. సో ఎందుకు అలాగే రావాలి అంటే దానికి కొన్ని లాజిక్స్ ఉంటాయి. అది మీకు జాగ్రఫీలోకి ఎంటర్ అయినప్పుడు మీకు అర్థమవుతుంది ఆ లాజిక్స్. సో దాని తర్వాత మనకి 3rd పార్ట్ అనమాట. సో ఇక్కడ రాజస్థాన్ నుంచి రాజస్థాన్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, సిక్కిం. సో ఇది వచ్చేసరికి మనకి 3rd పార్ట్. సో దీని తర్వాత 4th పార్ట్ మనకి ల్యాండ్ లాక్డ్ స్టేట్స్. 1 తెలంగాణ, 2 ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, హర్యానా, జార్ఖండ్. సో 4 పార్ట్స్ కంప్లీట్ అయిపోయినాయి కదా, అంటే 28 రాష్ట్రాలు అయిపోయినాయి. సో ఇంకేం మిగిలిపోయినాయి? 8 కేంద్రపాలిత ప్రాంతాలు. ఏవైతే భారతదేశంలో 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయో ఈ 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి 5th పార్ట్గా డివైడ్ చేసుకోండి. ఎలా చేసుకుంటారు అంటే టాప్ టు బాటమ్ రావాలి. సో మ్యాప్లో టాప్ ఏముంది? 1 జమ్మూ కాశ్మీర్, సో ఇది జమ్మూ కాశ్మీర్. 2 లడక్. సో ఇక్కడ ఈ ఏరియాలో మనకి ఢిల్లీ ఉంది. సో ఇది 3వ కేంద్రపాలిత ప్రాంతం. 4 చండీగఢ్. ఓకేనా? సో ఇవన్నీ ఇక్కడే ఉంటాయి అనమాట ఈ ఏరియాలో. ఢిల్లీ, చండీగఢ్, తర్వాత డామన్ డయ్యూ. సో ఇది 5వ కేంద్రపాలిత ప్రాంతం. తర్వాత లక్షద్వీప్. సో ఇదంతా లక్షద్వీప్. సో ఇది 6వ కేంద్రపాలిత ప్రాంతం. సో ఇక్కడ పాండిచ్చేరి ఉంటుంది. ఇది 7వ కేంద్రపాలిత ప్రాంతం. సో తర్వాత మనకి అండమాన్ నికోబార్. ఇది 8వ కేంద్రపాలిత ప్రాంతం. సో ఇవన్నీ కలిపి మనకి 5th పార్ట్గా డివైడ్ చేసుకోవాలి. 8 కేంద్రపాలిత ప్రాంతాలు. జమ్మూ కాశ్మీర్, లడక్, ఈ ఏరియాలో ఢిల్లీ, చండీగఢ్ ఉంటాయి. ఇక్కడ దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ ఉంటాయి. ఇక్కడ లక్షద్వీప్ ఉంది. తమిళనాడు దగ్గర పాండిచ్చేరి ఉంటుంది. ఇక్కడ అండమాన్ నికోబార్ ఉంది. సో ఈ ఏరియాలో. సో ఇది మొత్తం కలిపి 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి 5th పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. సో ఎప్పుడైనా మ్యాప్ అంటే
మీకు ఇవన్నీ ఐడియా ఉండాలి. సో ఎక్కడ స్టార్ట్ చేసాం? గుజరాత్తో స్టార్ట్ చేసాం. ఎక్కడ ఎండ్ అయింది మనకి? అండమాన్ నికోబార్తో ఎండ్ అయింది. సో ఆర్డర్ మిస్ అవ్వకుండా సో గుజరాత్ నుంచి అండమాన్ నికోబార్ వరకు పర్ఫెక్ట్గా చెప్పాలి. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, మేఘాలయ, అస్సాం, రాజస్థాన్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, సిక్కిం, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, హర్యానా, జార్ఖండ్. సో 28 స్టేట్స్ అయిపోయినాయి. సో 5th పార్ట్లో మనకి కేంద్రపాలిత ప్రాంతాలు జమ్మూ కాశ్మీర్, లడాక్, ఢిల్లీ, చండీగఢ్, దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యూ, లక్షద్వీప్, పాండిచ్చేరి, అండమాన్ నికోబార్. అంటే ఇప్పుడు మనం మ్యాప్ బేసిక్స్ నేర్చుకున్నాం. సో ఇది ప్రతి ఒక్కరూ 10 మ్యాప్లు ప్రాక్టీస్ చేయాలి. సో ఈ బేసిక్స్ రాకుండా జీకే అనేది నేర్చుకోవడం అసాధ్యం. ఒకవేళ మీరు నేర్చుకున్నా కానీ మీకు అది గుర్తుండదు. ఒకవేళ గుర్తున్నా కానీ పైపైన గుర్తుంటుంది, నెగిటివ్ మార్క్స్ పోతాయి. సో జీకేలో ఒకటి గుర్తుపెట్టుకోండి. సో జీకేని గెల్లకూడదు అనమాట, టచ్ చేయకూడదు. ఒక్కసారి జీకే టచ్ చేసాము అంటే మీరు నేర్చుకోండి, 10% నేర్చుకోండి. మీరు ఎంత 10% నేర్చుకుంటారో దాన్ని 100% పర్ఫెక్ట్గా జీకే నేర్చుకొని పోతే సో నెగిటివ్ మార్క్స్ పోకుండా ఉంటాయి. అలా కాకుండా మ్యాప్ బేసిక్స్ రాకుండా మీరు జాగ్రఫీ అంతా నేర్చుకొని, స్టాటిక్ జీకే నేర్చుకొని, అదే పాలిటీ నేర్చుకొని అన్ని పైపైన నేర్చుకోవడం వల్ల మీకు క్లారిటీ ఉండదు. సో నెగిటివ్ మార్క్స్ పోతాయి. ఇప్పుడు మనకి రేపు ఎన్టీపీసీ ఎగ్జామ్స్ 1,17,00,000 మంది రాస్తున్నారు. 1,17,00,000 మంది రాస్తున్నారు అంటే సో మెయిన్స్కి ఎంతమంది వెళ్తారు? సో మనకి 35,000 పోస్టులు ఉన్నాయి. సో జాబ్కి 20 మందిని తీస్తారు మెయిన్స్కి. 35,000 × 20 7 lakhs అంటే 1,17,00,000లో 7 లక్షలు మాత్రమే మనకి మెయిన్స్ ఎగ్జామ్ రాస్తారు. అంటే 1,17,00,000 మంది ఇంటికి వస్తారు. అందులో మనకి 0.25 కూడా ఇంపార్టెంట్. సో మనకి జీకేలో 0.25 మీకు మార్క్స్ తేడా వచ్చింది అంటే కొన్ని వేల మందిని దాటుకొని వెనక్కి వెళ్ళిపోతాం మనం. సో మనకు అది తక్కువగానే కనపడవచ్చు, 1 మార్కే నెగిటివ్ మార్క్ పోయింది. సో జీకేలో వితౌట్ నెగిటివ్ మార్కు కొన్ని 2-3 లక్షల మందిలో ఒకరు మాత్రమే పెడతారు. సో జీకేలో నెగిటివ్ మార్క్స్ పోకుండా ఉండాలి అంటే ఇక్కడ చాలా మహాసముద్రం అనమాట ఇది. సో ఎంత నేర్చుకున్నా వస్తానే ఉంటుంది జీకే. సో ఏం చదవాలి, ఎలా నేర్చుకోవాలి, సో ఎలా నేర్చుకుంటే మనకి నెగిటివ్ మార్క్స్ పోకుండా ఉంటాయి అనేది సో ఇప్పుడు మనం చెప్పుకుంటాము. సో ఇదంతా కూడా ఏబిసిడీలు అనమాట. సో జీకేకి ఏబిసిడీలు ఏంటి అంటే మ్యాప్ టెక్నిక్స్. సో మ్యాప్ వస్తే మనకి ఈవెన్ అవార్డ్స్ కూడా ఇందులో నేర్చుకోవచ్చు ఈజీగా. సో అది ఎలాగనే చెప్తాను నేను. సో దీనికంటే ముందు అసలుకి రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఎలా నేర్చుకోవాలి. సో ఇప్పుడు మ్యాప్ అయిపోయింది. సో మ్యాప్ కాకుండా సో ఇప్పుడు అవార్డ్స్ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, పాలిటీ కానీ, హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సో ఇవన్నీ ఎలా చదవాలి సార్ అని. సో చాలామంది ఏంటంటే అసలుకి సో జీకేకి ఏం బుక్స్ ప్రిపేర్ అవ్వాలి సార్ అని అడుగుతూ ఉంటారు నన్ను. సో జీకేకి ఏం బుక్స్ బాగుంటాయి, పాలిటీకి ఏ బుక్ బాగుండిద్ది, హిస్టరీకి ఏ బుక్ బాగుండిద్ది, సార్ జనరల్ సైన్స్కి ఏ బుక్ బాగుండిద్ది, సార్ కరెంట్ అఫైర్స్ ఎవరికి ఫాలో అవ్వాలి. సో అందరూ అడిగే క్వశ్చన్స్, కామన్ క్వశ్చన్స్ ఇవన్నీ. సో మీ క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఇప్పుడు సమాధానం చెప్తాను. సో నేను చెప్పిన తర్వాత ఏ బుక్ బాగుంటుందో మీరే డిసైడ్ అవ్వండి. సో ఇప్పుడు మనం భారతరత్న గురించి చెప్పుకుంటాం. సో భారతరత్న, సో మనకి భారతరత్న అవార్డు నేను ఎగ్జాంపుల్గా తీసుకున్నా. సో మనకి ఇప్పుడు అవార్డ్స్ గురించి చెప్పుకుంటున్నాము. సో మనకి మీరు ఏ బుక్ అయినా తీసుకోండి, హైటాక్ విజయరహస్యం ఉంది, జీకే పరంగా ఏకలవ్య ఉంది, చాలా బుక్స్ ఉన్నాయి అనమాట. ఈ జీకేలో మీరు 10 బుక్లైనా మీరు రెఫర్ చేసుకోండి, ఏ బుక్ అయినా రెఫర్ చేసుకోండి. సో ఎలా నేర్చుకోవాలనే చెప్తా, బుక్స్లో ఉన్నట్టు యాజిటీగా నేర్చుకోవద్దు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భారతరత్న మీరు తీసుకుంటారు. సో మనకి భారతరత్న ఎప్పుడు స్టార్ట్ అయింది? 1954లో స్టార్ట్ అయింది. ఓకేనా? సో ఇప్పుడు ఓవర్ ఇంపార్టెంట్. మీరు అవార్డ్స్ చదివినా, స్పోర్ట్స్ చదివినా, సమిట్స్ చదివినా, పాలిటీ చదివినా, హిస్టరీ చదివినా, జాగ్రఫీ చదివినా, వాట్ ఈజ్ వాట్ ఓవర్ నేర్చుకుంటే సబ్జెక్ట్ మీద క్లారిటీ ఉంటుంది. సో ఇప్పుడు నేను భారతరత్న తీసుకున్నాను, నాకు ఓవర్ ఇంపార్టెంట్. ఆ ఓవర్ మీకు బుక్స్లో ఇవ్వడండి. సో చూడండి ఎలా ఉంటుందో. సో 1954లో భారతరత్న అవార్డు స్టార్ట్ చేశారు. మీరు 1954 అంటే భారతరత్ననే చదువుతారు. సో అలా నేర్చుకోకూడదు. సో ఇప్పుడు 1954 వచ్చింది, మీరు ఒక టాపిక్ ఈరోజు స్టార్ట్ చేస్తున్నారు. సో భారతరత్న 1954లో ఏర్పాటు చేశారు. పద్మవిభూషణ్ 1954లోనే మనకి స్టార్ట్ చేసింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా మనకి 1954లోనే స్టార్ట్ చేశారు. పంచశీల ఒప్పందం జరిగింది కూడా మనకి 1954లోనే. ఓకేనా? ప్రపంచంలో మొట్టమొదటిసారిగా జిఎస్టీని అమలు చేసిన దేశం ఏంటి? ఫ్రాన్స్. ఏ సంవత్సరంలో అమలు చేసింది? 1954. అంటే ఇప్పుడు నేను 5 బిట్లు చెప్పాను. ఈ 5 పాయింట్స్ మీకు ఏ బుక్లో ఇవ్వడు. అంటే వాటితో పాటు చదువుకుంటా వెళ్తే రిమైనింగ్ అన్ని సబ్జెక్టులు కవర్ అవుతాయి. అంటే ఇక్కడ ఒక సబ్జెక్ట్ని బేస్ చేసుకొని అన్నీ నేర్చుకోవాలి. సో భారతరత్న 1954, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1954,
పంచశీల ఒప్పందం జరిగింది 1954, పద్మవిభూషణ్ అవార్డ్స్ స్టార్ట్ చేసింది 1954. ఓకేనా. సో ఇవన్నీ కూడా మనకి 1954. జిఎస్టీని అమలు చేసిన మొట్టమొదటి దేశం ఫ్రాన్స్ 1954. సో అన్నీ చదువుకొని సో ఇప్పుడు మళ్ళీ ఓవర్వ్యూ. సో మనకి 1954లో స్టార్ట్ చేస్తే 2020లో ఎవరికి ఇవ్వలేదు. సో 1954 నుంచి 2019 వరకు సో ఈ భారతరత్న ఎంతమందికి ఇచ్చారు అంటే 48 మెంబర్స్కి ఇచ్చారు. అందులో మళ్ళీ ఇంపార్టెంట్ కేటగిరీస్ మనం డివైడ్ చేసుకోవాలి. ఈ 48 మెంబర్స్లో కూడా స్పోర్ట్స్లో ఎంతమందికి ఇచ్చారు అంటే ఒకరికి ఇచ్చారు. స్పోర్ట్స్లో ఎంతమందికి ఇచ్చారు? ఒకరికి ఇచ్చారు. సో ఎంతమంది విదేశీయులు ఉన్నారు అంటే 2 ఉన్నారు. ఎంతమంది విదేశీయులు ఉన్నారు? 2 ఉన్నారు. నెక్స్ట్ వన్, ఎంతమంది సైంటిస్టులు ఉన్నారు? ఎంతమంది సైంటిస్టులు ఉన్నారంటే 3 ఉన్నారు. అదేవిధంగా భారతరత్న పొంది ఇంకా బతికున్న వాళ్ళు ఎంతమంది అంటే 4 ఉన్నారు. భారతరత్న పొంది ఇంకా బతికున్న వాళ్ళు ఎవరున్నారంటే 4 ఉన్నారు. సో రీసెంట్గా మనకి ప్రణబ్ ముఖర్జీ మరణించారు. సో ఆయన మరణించారు కాబట్టి 4 ఉన్నారు. సో ఆయన కూడా ఉంటే 5 ఉండేవాళ్ళు. సో 48 మందికి వచ్చిందని చెప్పాను. ఎంతమంది స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారంటే 1, అంటే సిరీస్ నెంబర్స్ వస్తాయి అనమాట, ఇక్కడ వరుస నెంబర్ వస్తాయి అనమాట. సో ఎంతమంది విదేశీయులు ఉన్నారంటే 2 ఉన్నారు. ఎంతమంది సైంటిస్టులు ఉన్నారంటే 3 ఉన్నారు. ఎంతమంది బతుకున్నారంటే 4 ఉన్నారు. ఎంతమంది మహిళలకి భారతరత్న అవార్డు వచ్చిందంటే 5 మహిళలకు వచ్చింది. ఎంతమంది రాష్ట్రపతులకు వచ్చిందంటే 6 రాష్ట్రపతులకు వచ్చింది. ఎంతమంది ప్రధానమంత్రులకి అవార్డు వచ్చిందంటే 7 ప్రధానమంత్రులకు వచ్చింది. సో ఒక స్పోర్ట్స్ పర్సన్ అని చెప్పా. సో మళ్ళీ ఎవరెవరు అనేది నేను మళ్ళీ చెప్తాను. సో ఒక స్పోర్ట్స్ పర్సన్, 2 విదేశీయులు, 3 సైంటిస్టులు, ఇంకా బతుకున్న వాళ్ళు 4 ఉన్నారు. 5 మహిళలు ఉన్నారు. 6 రాష్ట్రపతులు ఉన్నారు. 7 ప్రధానమంత్రులు ఉన్నారు. సో ఎక్కువ అవార్డులు ఏ రాష్ట్రం వాళ్ళకి వచ్చినాయి? సో 8 అవార్డులు వచ్చినాయి. ఎవరెవరికి వచ్చినాయి అంటే తమిళనాడుకు వచ్చింది, ఉత్తరప్రదేశ్కి వచ్చింది, మహారాష్ట్రకి వచ్చింది. సో ఈ 3 రాష్ట్రాలకి కూడా 8 అవార్డులు వచ్చినాయి భారతరత్న. అంటే 3 × 8 24. ఓవరాల్గా వచ్చింది 48. అంటే సగం అవార్డులు మనకి ఈ 3 రాష్ట్రాల్లోనే ఉన్నాయి, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర. సో అంటే 1 to 8 నెంబర్స్ అయిపోయినాయి కదా. సో ఇంకొక నెంబర్ ఉంది. మరణానంతరం భారతరత్న పొందిన వాళ్ళు ఎంతమంది అంటే 14 మెంబర్స్ ఉన్నారు. సో ఇది ఓవర్వ్యూ అనమాట. సో ఈ ఓవర్వ్యూ క్లారిటీ ఉన్నప్పుడు సబ్జెక్ట్ మీద క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు 1 by 1 రావాలి. సో ఒక స్పోర్ట్స్ పర్సన్ ఎవరు? మనకి సచిన్ టెండూల్కర్కి వచ్చింది. 2 విదేశీయులు ఎవరు? ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్, నెల్సన్ మండేలా. సో ఆ 2 పేర్లే నేర్చుకుంటామా? బ్యాక్గ్రౌండ్ వెళ్ళండి. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ ఎక్కడ వస్తారు మనకి? ఉప్పు సత్యాగ్రహంలో భారత పాకిస్తాన్ సరిహద్దుల్లో నాయకత్వం వహించింది ఎవరు ఉప్పు సత్యాగ్రహానికి? ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. అందుకే ఆయనకి గాంధీజీ సరిహద్దు గాంధీ అని పిలుస్తారు ఆయన్ని. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ మనకి ఉప్పు సత్యాగ్రహంలో భారత పాకిస్తాన్ సరిహద్దుల్లో నాయకత్వం వహించింది ఎవరంటే ఉప్పు సత్యాగ్రహానికి ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. అందుకే ఆయన మనం సరిహద్దు గాంధీ అని పిలుస్తాం. ఆయనకి భారతరత్న వచ్చింది. ఇంకో వ్యక్తి ఎవరున్నారంటే నెల్సన్ మండేలా. సో సౌత్ ఆఫ్రికా నుంచి మన భారతదేశానికి రిపబ్లిక్ డేకి చీఫ్ గెస్ట్గా వచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మనకి నెల్సన్ మండేలా. సో ఇంతవరకు రిపబ్లిక్ డేకి చీఫ్ గెస్ట్గా సౌత్ ఆఫ్రికా నుంచి 2 వచ్చితే 1995లో నెల్సన్ మండేలా ఫస్ట్ టైం వచ్చాడు. 2019లో 70వ రిపబ్లిక్ డేకి సిరిల్ రాంపోసా చీఫ్ గెస్ట్గా వచ్చాడు. అంటే సౌత్ ఆఫ్రికా నుంచి 2 మాత్రమే గణతంత్ర దినోత్సవ వేడుకలకి చీఫ్ గెస్ట్గా వచ్చారు. ఒకరు 1995 నెల్సన్ మండేలా, సెకండ్ నెంబర్ 2019లో మనకి సిరిల్ రాంపోసా. అంటే ఇప్పుడు ఇలా చదువుకుంటే మీకు కరెంట్ అఫైర్స్ కవర్ అవుతాయి, స్టాటిక్ కవర్ అవుతుంది. మనం హిస్టరీలోకి వెళ్తున్నాం, ఉప్పు సత్యాగ్రహంలోకి వెళ్తున్నాము. సో ఇలా 2 విదేశీయులు అయిపోయింది. 3 సైంటిస్టులు ఎవరున్నారు? ఫస్ట్ సివి రామన్కి వచ్చింది, తర్వాత ఏపీజే అబ్దుల్ కలాంకి వచ్చింది, 3 చింతామణి నాగేశ్వరరావుకి వచ్చింది. ఇలా కాకుండా ఎగ్జామ్లో ఎలా అడిగాడంటే భారతరత్న పొందిన మొట్టమొదటి రసాయన శాస్త్రవేత్త ఎవరని అడిగాడు. సో చింతామణి నాగేశ్వరరావు 3rd పర్సన్ అనమాట. సో భారతరత్న పొందిన మొట్టమొదటి రసాయన శాస్త్రవేత్త అని అడిగితే చింతామణి నాగేశ్వరరావు. ఎంతమందికి భారతరత్న వచ్చిందంటే సైంటిస్టులకి 3కి వచ్చింది. 3 ఎవరంటే ఫస్ట్ సివి రామన్. భారతరత్న పొందిన మొట్టమొదటి శాస్త్రవేత్త అంటే సివి రామన్. భారతరత్న పొందిన మొట్టమొదటి రసాయన శాస్త్రవేత్త అంటే మనకి చింతామణి నాగేశ్వరరావు. సివి రామన్, ఏపీజే అబ్దుల్ కలాం, చింతామణి నాగేశ్వరరావు. ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ ఇక్కడ క్లాస్ అయితే చెప్పట్లేదు నేను, క్లాస్ చెప్తే వేరే విధంగా ఉంటుంది. సో మనం భారతరత్న గంటలు చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఎలా నేర్చుకోవాలి సబ్జెక్ట్స్ అనేది. సో ఇక్కడ మనకి ఎస్ఏ కానిస్టేబుల్లో 200 మార్క్స్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్ పేపర్ మనకి 200 మార్క్స్ నేర్చుకోవాలి అంటే మీకు ఏదో ఒక హాఫ్ అన్ అవర్లో 1 అవర్లో వీడియో చేస్తే అయిపోతుంది అనుకోవద్దు. ఈ 1 అవర్లో ఎలా నేర్చుకోవాలనేది చెప్తే మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాను. ఈ మ్యాప్ బేసిక్స్ నేర్చుకుంటే మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూ టాపిక్స్ చాలా ఉంటాయి. సో ఈ టాపిక్స్ అన్నీ ఈజీగా ఎలా నేర్చుకోవాలి అనేది మీకు సో ఇక్కడ ఆఫ్లైన్ క్లాసెస్ జరుగుతాయి అనమాట. సో ఇక్కడ 48 మెంబర్స్లో ఒక స్పోర్ట్స్ పర్సన్ అయిపోయింది సచిన్ టెండూల్కర్, 2 విదేశీయులు అయిపోయింది ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్, నెల్సన్ మండేలా,
ముగ్గురు సైంటిస్టులు అయిపోయింది. ఎవరు? ఏపీజే అబ్దుల్ కలాం, చింతామణి నాగేశ్వరరావు, మనకి నెక్స్ట్ వచ్చేసరికి సివి రామన్. తర్వాత మనకి ఈ 48 మంది భారతరత్న అవార్డు వస్తే 48 మందిలో ఇంకా బతుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 4 మాత్రమే ఉన్నారు. ఆ 4 ఎవరంటే మనకి సచిన్ టెండూల్కర్, అమర్త్య సేన్, లతా మంగేష్కర్, సిఎన్ఆర్ రావు, చింతామణి నాగేశ్వరరావు. సచిన్ టెండూల్కర్, అమర్త్య సేన్, లతా మంగేష్కర్, చింతామణి నాగేశ్వరరావు. సో ఈ 4 మాత్రమే భారతరత్న అవార్డు తీసుకొని ఇంకా బతుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 4 ఉన్నారు. సో నెక్స్ట్ 5. సో మనకు 5 ఎక్కడ చెప్పుకున్నాం మనం? మహిళలని చెప్పుకున్నాం. సో భారతరత్న పొందిన మహిళలు ఎంతమంది ఉన్నారు? సో 5 మాత్రమే ఉన్నారు. సో 5 మహిళలు ఎవరు మనకి? ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఇందిరాగాంధీ, మదర్ తెరిసా, లతా మంగేష్కర్, అరుణ అసాఫ్ అలీ. ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఇందిరాగాంధీ, లతా మంగేష్కర్, మదర్ తెరిసా, అరుణ అసాఫ్ అలీ. సో 5 మహిళలకు మాత్రమే భారతరత్న వచ్చింది. సో నెక్స్ట్ 1, 6 రాష్ట్రపతులు ఉన్నారు. సో ఈ 6 రాష్ట్రపతులు ఎవరు? ఫస్ట్ రాష్ట్రపతి ఎవరు మనకి? బాబు రాజేంద్ర ప్రసాద్. రెండో రాష్ట్రపతి ఎవరు? జనరల్గా మనకి ఇప్పుడు 14 మంది రాష్ట్రపతులు ఉంటే అందులో ఫస్ట్ రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్, రెండో రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ, మూడో రాష్ట్రపతి జాకీర్ హుసేన్, నాలుగో రాష్ట్రపతి మనకి వివి గిరి. అంటే ఈ 4 కూడా భారతరత్న వచ్చింది. మళ్ళీ 11వ రాష్ట్రపతి ఎవరు? ఏపీజే అబ్దుల్ కలాం. 13వ రాష్ట్రపతి ఎవరు? ప్రణబ్ ముఖర్జీ. సో ఈ 6 రాష్ట్రపతులకి కూడా మనకి ఈ భారతరత్న అవార్డు వచ్చింది. తర్వాత మనకి 7 ప్రధానమంత్రులు ఉన్నారు. సో 7 ప్రధానమంత్రులు ఎవరు? జవహర్లాల్ నెహ్రూకి వచ్చింది ఫస్ట్ ప్రధానమంత్రి. వాళ్ళ కూతురు ఎవరంటే మనకి ఇందిరాగాంధీ కొడుకు ఎవరంటే రాజీవ్ గాంధీ. సో వీళ్ళ 3 కూడా భారతరత్న వచ్చింది. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి, మొరార్జీ దేశాయ్, అటల్ బిహారీ వాజ్పేయి, తాత్కాలిక ప్రధానమంత్రి గుల్జారీలాల్ నందా. సో 7 ప్రధానమంత్రులకి మనకి భారతరత్న అవార్డు వచ్చింది. సో తర్వాత 8వ నెంబర్ ఎక్కడ వస్తుందంటే మనకి ఎక్కువ అవార్డులు పొందిన రాష్ట్రాలు ఏమేమి ఉన్నాయంటే తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర. ఈ 3 రాష్ట్రాలకి కూడా మనకి 8 అవార్డులు వచ్చినాయి అనమాట. ఓకే. సో దీని తర్వాత మనకి 14 నెంబర్ 14 ఎక్కడ వస్తుంది మనకి? భారతరత్న అవార్డు 48 మందికి వస్తే 48 మందిలో మరణానంతరం పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 14 మెంబర్స్ ఉన్నారు. మనకి 14 మెంబర్స్ అవసరమా? ఎగ్జామ్లో నేర్చుకోవాల్సిన అవసరమే లేదు. మరణానంతరం భారతరత్న పొందిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? లాల్ బహదూర్ శాస్త్రి. మరణానంతరం భారతరత్న పొందిన మహిళ ఎవరు? అరుణ అసాఫ్ అలీ. మరణానంతరం భారతరత్న పొందిన లాస్ట్ వ్యక్తి అంటే లాస్ట్గా ఎవరికి వచ్చింది మనకి? ఇప్పుడు 48 మంది అని చెప్పా. 48 మందిలో ఫస్ట్ ఎవరు, లాస్ట్ ఎవరు? ఫస్ట్ అంటే మనకి 1954లో స్టార్ట్ చేశారు. సో ఎవ్రీ ఇయర్ 3 మెంబర్స్కి ఇస్తారు కాబట్టి ఆ 3 మెంబర్స్ ఎవరో చూసుకోవాలి. లాస్ట్ అంటే మనకి 2019లో వచ్చింది. 2019లో కూడా 3 వచ్చింది. ఆ 3 ఎవరో చూసుకోవాలి. ఫస్ట్ 3 ఎవరు మనకి? సివి రామన్, సి రాజగోపాలాచారి, సర్వేపల్లి రాధాకృష్ణ. RRR. సివి రామన్, సి రాజగోపాలాచారి, సర్వేపల్లి రాధాకృష్ణ. లాస్ట్గా 3కి ఎవరికి వచ్చింది? పంజాబ్ నేషనల్ బ్యాంక్. ప్రణబ్ ముఖర్జీ, నానాజీ దేశ్ముఖ్, భూపేన్ హజారికా. సో వీళ్ళు 48 మంది. అయితే మరణానంతరం భారతరత్న పొందిన మొట్టమొదటి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి అని చెప్పాను. మరణానంతరం భారతరత్న పొందిన మొట్టమొదటి మహిళ అరుణ అసాఫ్ అలీ అని చెప్పాను. మరణానంతరం భారతరత్న పొందిన 13, 14వ వ్యక్తి ఎవరంటే నానాజీ దేశ్ముఖ్, భూపేన్ హజారికా. సో ఎప్పుడు వచ్చింది వాళ్ళకి? 2019లో వచ్చింది. సో ఇది ఓవర్ వ్యూ అనమాట. సో ఇక్కడ మీకు ఇన్ని పేర్లు చెప్పే ఇక్కడ 2 + 1 3, 3 + 3 6, 6 + 4 10, 10 + 5 15 + 6 21, 21 + 7 28, 28 + 8 36 మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి 3 నేమ్స్ చెప్పాను. అంటే 41 నేమ్స్ ఇక్కడ భారతరత్నాలో చెప్పాను. సో మామూలుగా వచ్చింది మనకి 48 మందికి. అందులో మీకు ఇక్కడ నియర్లీ 40 నేమ్స్ చెప్పాను. ఈ వీళ్ళకి ఎప్పుడు వచ్చింది అనేది ఇయర్ చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? ఇయర్ ఇంపార్టెంట్ కాదా మనకి? సో ఇయర్ కూడా ఇంపార్టెంటే. సో ఫస్ట్ రాష్ట్రపతి ఎవరు, ఫస్ట్ మహిళ ఎవరు, వాళ్ళకి ఎప్పుడు వచ్చినాయి, ఆ సంవత్సరాలు ఇంపార్టెంటే. కానీ నేను ఎందుకు ఇక్కడ చెప్పలేదంటే సో ఇవి గుర్తుపెట్టుకోవడమే స్టార్టింగ్లో అంతంత మాత్రంగా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే మనకు ఒక ప్యాటర్న్ క్రియేట్ చేసుకోవాలి. ఈ నెంబర్ ప్రకారం ఈ ఓవర్వ్యూ అనేది మీరు ఏ బుక్లో తీసుకున్నా మీకు బుక్స్లో ఉండదు. అంటే చాలామంది నేను ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా ఫస్ట్ అడిగే క్వశ్చన్, సార్ జీకేకి ఏ బుక్ బాగుంటుంది, పాలిటిక్ ఏ బుక్ బాగుంటుంది, హిస్టరీకి ఏ బుక్ బాగుంటుంది, సార్ కరెంట్ అఫైర్స్ ఎవరి చదవాలి. సో ఇలా అడుగుతారు. సో అలా కాదు, ఒక 3-4 బుక్స్ అన్నీ ముందేసుకొని సో ఒక ప్యాటర్న్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. హ్యూమన్ సైకాలజీకి ఎలా అయితే ఈజీగా కనెక్ట్ అవుతుంది, మన మైండ్ సెట్కి ఎలా అయితే కనెక్ట్ అవుతుంది. సో ఈ ప్యాటర్న్ అనేది మీకు ఏ బుక్లో దొరకదు.
సో ఇలా నేర్చుకొని ఫస్ట్ ఈ నేమ్స్ అన్నీ నేర్చుకోవాలి, ఎవరిది ఏది ఎవరికి వచ్చింది. సో భారతరత్న అయిపోయిందంటే అయిపోవాలా, ఫస్ట్ రోజు ఇంతవరకే నేర్చుకుంటాం, మొత్తం నేర్చుకోము. సో ఇయర్స్ డేటా ఇక్కడ అసలు చెప్పకూడదు. సో నేను ఇక్కడ ఫస్ట్ సచిన్ టెండూల్కర్ అని చెప్పా, ఇయర్ చెప్పలా. అంటే ఎలా ఉంటుంది అంటే కొన్ని బిట్లు ఉంటాయి అనమాట. సో ఆ ఒక్క బిట్ తీసుకొచ్చి ఇందులో యాడ్ చేయటం వల్ల ఇక్కడ 40 బిట్లు చెప్పాను, ఈ 40 బిట్లు మర్చిపోతారు మీరు. ఎప్పుడైతే నేను ఇయర్ తీసుకొచ్చి ఇందులో యాడ్ చేస్తానో, ఆ ఇయర్ తీసుకొచ్చి ఇందులో చెప్పడం వల్ల ఈ 40 బిట్లు మీరు మర్చిపోతారు. అంటే ఇక్కడ 40 సంవత్సరాలు చెప్పాలి, 40 సంవత్సరాలు మీరు నేర్చుకోలేరు, 40 పేర్లు గుర్తుపెట్టుకోలేరు. అదే నేను 40 సంవత్సరాలు చెప్పకపోవటం వల్ల ఈ 40 పేర్లు మీకు పర్ఫెక్ట్గా గుర్తుంటాయి. సో ఇది వే అనమాట. అంటే ఇప్పుడు వీటిని బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత నేను ఇయర్ వైజ్ డేటా వస్తా. ఇప్పుడు 1954 అన్న, కేంద్ర సాహిత్య అకాడమీ 1954లోనే స్టార్ట్ చేశారు. పద్మ అవార్డ్స్ మనకి 1954, భారతరత్న 1954, పంచశీల ఒప్పందం జరిగింది 1954. అదేవిధంగా మనకి జిఎస్టీని అమలు చేసిన మొట్టమొదటి దేశం ఫ్రాన్స్ 1954. ఇయర్ వైజ్ ఎక్కడ నేర్చుకోవాలో అక్కడ నేర్చుకోవాలి, ఫస్ట్ ఇంతవరకు నేర్చుకోవాలి. ఇంకా భారతరత్న గురించి చాలా ఉంది, ఓకేనా. సో ఏ అవార్డు ఇస్తారు, ప్రైజ్ మనీ ఎంత, ప్రైజ్ మనీ ఏముండదు, ఏ రోజు ఇస్తారు, వీటిలో ఇంకా కొన్ని డేటా ఉందన్నమాట. ఇది 50%. సో కానీ స్టార్టింగ్లో 50% మాత్రమే నేర్చుకోవాలి. మన మైండ్ సెట్కి ఏ విధంగా కనెక్ట్ అవుతుంది, ఎంతవరకు నేర్చుకుంటే సబ్జెక్ట్ అర్థమవుతుందో అంతవరకు ఓవర్ ఇలా నేర్చుకుంటే, సో డే బై డే ఆల్టర్నేట్గా ఇప్పుడు అవార్డ్స్ అన్నీ తీసుకున్నారనుకోండి, 30 అవార్డ్స్ ఉంటాయి. 30 అవార్డ్స్ క్లాస్లో ఒకేసారి చెప్తారు, ఒకేసారి చెప్తే మీకు అర్థమవుతుందా. సో భారతరత్న 40 పేర్లు చెప్తేనే గుర్తుపెట్టుకోవడం కష్టం, ఎందుకంటే చెప్పే వాళ్ళకు కూడా కష్టమే, ఎందుకంటే వాళ్ళు ఎన్ని రోజుల నుంచి నేర్చుకొని చెప్తూ ఉంటారు. సో అలా కాకుండా వినే వాళ్ళకి మొత్తం భారతరత్న చెప్తే సో ఆ ఇయర్ వైజ్ డేటా కన్ఫ్యూజ్ అవుతారు, ఇది కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇలా నేర్చుకోకుండా ఏ టాపిక్ స్టార్ట్ చేసినా సో కొంత నిదానంగా నేర్చుకోండి. సో చెప్పాను కదా, ఇది ఒకవేళ ఇది కంప్యూటర్ అనుకుంటే మీరు ఆ ఇయర్స్ తెచ్చి దీంట్లో వేయటం వల్ల మొత్తం హ్యాంగ్ అయిపోతుంది అనమాట, వైరస్ లాంటిది అనమాట ఆ ఇయర్స్ అనేవి. న్యూమరికల్ డేటాని ఇందులో ఇంక్లూడ్ చేయొద్దు, న్యూమరికల్ డేటా సపరేట్గా గుర్తుపెట్టుకోవాలి. సో గుర్తుపెట్టుకోవాలి కానీ ఇంపార్టెంట్, కానీ నిదానంగా కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే సబ్జెక్ట్ మీద కమాండ్ వస్తుంది మనకి. సో లేదంటే మొత్తం వైరస్ లాగా హ్యాంగ్ అయిపోతుంది అనమాట. సో అలా నేర్చుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అవార్డ్స్ అనమాట. సో అలా కాకుండా నెక్స్ట్ వన్, సో నేను ఇప్పుడు ఇంకోటి తీసుకుంటా, అవార్డ్స్లోనే ఇంకోటి తీసుకుంటా. సో ఫర్ ఎగ్జాంపుల్ అవార్డ్స్ కాకుండా కరెంట్ అఫైర్స్ తీసుకోండి. సో కరెంట్ అఫైర్స్ ఎలా నేర్చుకోవాలని చాలామంది అడుగుతారు. సో ఎలా నేర్చుకోవాలో తెలీదు. ఇప్పుడు రైల్వే ఎగ్జామ్ తీసుకుంటే మనకి 2019 నుంచి 2000 ఎగ్జామ్ ముందు వరకు కూడా కరెంట్ అఫైర్స్ అడుగుతాడు. సో 2 ఇయర్స్ కరెంట్ అఫైర్స్ అంటే ప్రతి ఒక్కరు ఈ మ్యాగజైన్స్ తీసుకొని వరుసగా ఏదో చదువుకుంటూ వెళ్తారు. సో అలా నేర్చుకోవద్దు. సో ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ తెలుసుకోండి. ఆ స్పెసిఫిక్ కేటగిరీ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక అపాయింట్మెంట్ తీసుకుంటారు మీరు, 14th కాగ్ చైర్మన్. కాగ్ అంటే మనకి కంట్రోలర్ అండ్ ఆడిటరీ జనరల్. ఈ 14th కాగ్ చైర్మన్ మనకి రీసెంట్గా ఎవరు అపాయింట్ అయ్యారు? ఈ 14th కాగ్ చైర్మన్ మనకి గిరీష్ చంద్ర ముర్ము అపాయింట్ అయ్యారు. సో అది ఒకటి మీరు అపాయింట్మెంటు ఏదో ఒక మ్యాగజైన్లో, షైన్ ఇండియా తీసుకోండి, ఇంకోటి తీసుకోండి, విజేత కాంపిటీషన్స్ తీసుకోండి, ఏది తీసుకున్నా అపాయింట్మెంట్స్ అనేది ఉంటుంది అక్కడ. 2020లో ఎవరెవరికి అపాయింట్మెంట్స్ వచ్చినాయి మొత్తం ఇస్తారు అక్కడ డేటా. అక్కడ ఏమి ఇస్తారు? 14th కాగ్ చైర్మన్ ఎవరు? గిరీష్ చంద్ర ముర్ము. ఆ ఒక్క బిట్ మాత్రమే అక్కడ ఉంటుంది. సో అలా నేర్చుకుంటూ వెళ్తే మీకు 2 ఇయర్స్ కరెంట్ అఫైర్స్ 4 ఇయర్స్ పడుతుంది మీకు నేర్చుకోవడానికి. మనకుందే 2 months టైము. అలానే ఇంపార్టెంట్ కాదంటే అన్నీ ఇంపార్టెంటే. ఏది అడుగుతాడో తెలియదు ఎగ్జామ్స్లో. 10 మార్కులకి కరెంట్ అఫైర్స్ అడుగుతారు. 2 ఇయర్స్ కరెంట్ అఫైర్స్లో నుంచి 10 బిట్లు మాత్రమే వస్తాయి. ఈ 10 బిట్ల కోసం మీరు 2 ఇయర్స్ కరెంట్ అఫైర్స్ 2 monthsలో ఎలా ప్రాక్టీస్ అవ్వాలో చూడండి. సో మనకు ఒక అపాయింట్మెంట్ తీసుకున్నారు, 14th కాగ్ చైర్మన్. 14th కాగ్ చైర్మన్ ఎవరు మనకి? గిరీష్ చంద్ర ముర్ము అని చెప్పారు. జీసీ ముర్ము, గిరీష్ చంద్ర ముర్ము. సో గిరీష్ చంద్ర ముర్ము ఫస్ట్ ఏం చేశారంటే జమ్మూ కాశ్మీర్కి ఫస్ట్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నారు. సో జమ్మూ కాశ్మీర్కి ఫస్ట్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరంటే మనకి గిరీష్ చంద్ర ముర్ము. సో మనకి జమ్మూ కాశ్మీర్ 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయింది. ఎప్పుడంటే 2019 October 31. ఓకే. సో 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయింది, జమ్మూ కాశ్మీర్, లడఖ్. అప్పుడు జమ్మూ కాశ్మీర్కి ఫస్ట్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరున్నారంటే మనకి గిరీష్ చంద్ర ముర్ము. ఇప్పుడు ఈయనకి ఏ పదవి ఇచ్చారు? మనకి కంట్రోలర్ అండ్ ఆడిటరీ జనరల్, కాగ్ చైర్మన్గా అపాయింట్ చేశారు. అయితే ఇప్పుడు గిరీష్ చంద్ర ముర్ము కాగ్ చైర్మన్గా ఉన్నాడు అంటే జమ్మూ కాశ్మీర్కి లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరున్నారు మనకి? ఇప్పుడు మనోజ్ సిన్హా ఉన్నారు. మనోజ్ సిన్హా. అయితే అంతవరకు అయిపోయిందా? కాలేదు. ఎందుకంటే ఇక్కడ ఈ గిరీష్ చంద్ర ముర్ము ఏ స్టేట్ అంటే ఒడిస్సా. మనకి గిరీష్ చంద్ర ముర్ము ఏ స్టేటు? ఒడిస్సా. ఎగ్జామ్లో స్టేట్ అడుగుతాడా అంటే స్టేట్ ఏం అడగడు, ఇంపార్టెంట్ కాదు. కానీ ఎందుకు నేర్చుకుంటాము అంటే దాన్ని బేస్ చేసుకొని
ఒక సిల్లీ బిట్ తీసుకొని ఇంపార్టెంట్ నేను ఎక్కడ 20 బిట్లు చెప్తాను చూడండి. గిరీష్ చంద్ర ముర్ముది ఒడిస్సా అని మనకు అనవసరం, మనకి ఎగ్జామ్లో ఇవ్వడు, కానీ దాన్ని బేస్ చేసుకొని మనం బిట్స్ అనేది లింకింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు గిరీష్ చంద్ర ముర్ముది ఒడిస్సా అని చెప్పా, ఒడిస్సాలోకి వెళ్ళండి. ఒడిస్సా క్యాపిటల్ ఏంటి? భువనేశ్వర్. ఒడిస్సా హైకోర్టు ప్లేస్ ఎక్కడుంది? కటక్లో ఉంది. వరి పరిశోధన సంస్థ ఎక్కడుంది? మనకి కటక్లోనే ఉంటుంది. వరిలో ఉండే క్రోమోజోమ్స్ ఎన్ని ఉంటాయి? మనకి 24 ఉంటాయి. 24ని రివర్స్ చేయండి 42. గోధుమలో ఉండే క్రోమోజోమ్స్ 42, ఎలుకలో ఉండే క్రోమోజోమ్స్ 42. సో గిరీష్ చంద్ర ముర్ముకి మనం బయాలజీలోకి వెళ్ళాం, దానికి దీనికి సంబంధమే లేదు, కానీ అలా నేర్చుకుంటే సబ్జెక్ట్ ఈజీగా గుర్తుంటుంది. అలా కరెంట్ అఫైర్స్లో ఏది తీసుకున్నా కానీ బ్యాక్గ్రౌండ్ వెళ్ళాలి. ఇప్పుడు ఎవరు చెప్పండి? 14th కాక్ చైర్మన్ గిరీష్ చంద్ర ముర్ము. గిరీష్ చంద్ర ముర్ము మనకి జమ్మూ కాశ్మీర్ ఫస్ట్ లెఫ్టినెంట్ గవర్నర్. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్కి లెఫ్టినెంట్ గవర్నర్ మనకి మనోజ్ సిన్హా. గిరీష్ చంద్ర ముర్ము ఏ స్టేట్ అంటే ఒడిస్సా. ఒడిస్సా క్యాపిటల్ అంటే భువనేశ్వర్. హైకోర్టు ప్లేస్ ఎక్కడుందంటే కటక్లో ఉంది. జాతీయ వరి పరిశోధన సంస్థ ఎక్కడుందంటే కటక్లో ఉంది. వరిలో ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి అంటే 24 క్రోమోజోమ్స్ ఉంటాయి. బంగారం ఎన్ని క్యారెట్లు అంటే 24 క్యారెట్లు. రోజుకి ఎన్ని గంటలు అంటే 24 గంటలు. జైన మతంలో ఎంతమంది గురువులు ఉంటారంటే 24 మంది గురువులు ఉంటారు. ఓకేనా? సో వరిలో ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి అంటే 24. దాన్ని రివర్స్ చేస్తే 42. గోధుమలో ఉండే క్రోమోజోమ్స్ 42, ఎలుకలో ఉండే క్రోమోజోమ్స్ 42. అయిపోయిందంటే ఇంకా అయిపోవాలా. సో ఇక్కడ కాక్ చైర్మన్ పాలిటీలోకి వెళ్ళొచ్చు. మనకి ఫస్ట్ కాక్ చైర్మన్ ఎవరు? వి నరహరిరావు. ఇప్పుడున్న కాక్ చైర్మన్ ఎన్నో కాక్ చైర్మన్? 14వ కాక్ చైర్మన్. 14వ కాక్ చైర్మన్ ఎవరు? గిరీష్ చంద్ర ముర్ము. నెంబర్ 14 వచ్చింది. సో ఇమీడియట్గా మీకు కనెక్ట్ అవ్వాలి. ఇంతకుముందే భారతరత్న చెప్పా, మరణానంతరం భారతరత్న పొందిన వ్యక్తులు ఎంతమంది? 14 మంది. సో అది లింకింగ్ అనమాట. అంటే ఒక టాపిక్ నేర్చుకున్నారంటే ఎక్కడన్నా 14 వచ్చింది అంటే బ్యాక్గ్రౌండ్లో మీకు అది కనెక్ట్ అవుతుంది. ఇప్పుడున్న కాక్ చైర్మన్ ఎన్నో కాక్ చైర్మన్? 14th కాక్ చైర్మన్ కదా. ఎవరంటే గిరీష్ చంద్ర ముర్ము. ఈ 14వ నెంబర్ ఎక్కడ వచ్చిందంటే మనకి భారతరత్న మరణానంతరం పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 14 మంది ఉన్నారు. 14 బ్యాంకుల్ని జాతీయకరణం చేసింది ఎన్నో ఆర్బీఐ గవర్నర్. 14 బ్యాంకుల్ని జాతీయకరణం చేసింది ఎన్నో ఆర్బీఐ గవర్నర్? 8వ ఆర్బీఐ గవర్నర్. కామెడీ ఏంటంటే 148 ఆర్టికల్ ఏంటి? కాగే రాష్ట్రపతి కాగ్ నియమించే ఆర్టికల్ వచ్చేసరికి 148. మనం ఆయన గురించే మాట్లాడుకుంటున్నాం. అలా మాట్లాడుకుంటూ మనం ఎకానమీలోకి వెళ్ళాము ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసరికి అవార్డ్స్లోకి వెళ్తున్నాం. సో ఇప్పుడు మళ్ళీ ఇంకా చాలా ప్లేస్లోకి వెళ్తాం. సో 14వ కాక్ చైర్మన్ గిరీష్ చంద్ర ముర్ము. గిరీష్ చంద్ర ముర్ము మరణానంతరం భారతరత్న ఎంతమందికి వచ్చిందంటే 14 మందికి వచ్చింది. 14 బ్యాంకులను జాతీయకరణం చేసింది ఎన్నో ఆర్బీఐ గవర్నర్ అంటే 8వ ఆర్బీఐ గవర్నర్. అప్పుడున్న ఆర్బీఐ గవర్నర్ ఎవరంటే మనకి లక్ష్మీకాంత్ ఝా. 8వ ఆర్బీఐ గవర్నర్ ఎవరు? లక్ష్మీకాంత్ ఝా. 14 బ్యాంకులు జాతీయకరణం చేసింది ఎప్పుడంటే 1969లో. ఈ 14, 8 కలిపితే 148. రాష్ట్రపతి కాగ్ చైర్మన్ని నియమించే ఆర్టికల్ ఏంటంటే మనకి 148. ఓకేనా? సో ఇలా అన్నీ నేర్చుకోవాలన్నమాట. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎన్ని అధికార భాషలు ఉన్నాయంటే 14. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయంటే 14 రాష్ట్రాలు. ఒకప్పుడు రాష్ట్రపతి పార్లమెంట్కి ఎంతమంది నామినేట్ చేసేవాడు? లోక్సభకి 2, రాజ్యసభకి 12 మందిని, 14 మందిని. కానీ ఇప్పుడు లోక్సభకి 2ని తీసేశారు, ఓన్లీ 12 మంది మాత్రమే. ఒకప్పుడు పార్లమెంట్కి 14 మంది నామినేట్ చేసేవాడు. భారతరత్న మరణానంతరం 14 మందికి వచ్చింది. భారతదేశంలో స్టార్టింగ్లో 14 రాష్ట్రాలే ఉండేది. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు అధికార భాషలు 14 ఉండేవి. ఇప్పుడున్న కాక్ చైర్మన్ 14వ కాక్ చైర్మన్. ఇప్పుడున్న రాష్ట్రపతి 14వ రాష్ట్రపతి. 14వ రాష్ట్రపతి ఎవరంటే మనకి రామ్నాథ్ కోవింద్. బఠానీలో ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి అంటే 14 క్రోమోజోమ్స్ ఉంటాయి. 14 బ్యాంకులు జాతీయకరణం చేసింది ఎన్నో ఆర్బీఐ గవర్నర్ అంటే 8వ ఆర్బీఐ గవర్నర్. 8వ ఆర్బీఐ గవర్నర్ ఎవరంటే మనకి లక్ష్మీకాంత్ ఝా. 148 ఆర్టికల్ ఏంటంటే కాగుని నియమించే ఆర్టికల్. సో ఇవన్నీ కూడా నేర్చుకోవచ్చు. సో ఇంతేనా అంటే లింకింగ్కి స్టార్టింగ్ లేదు, ఫుల్ స్టాప్ లేదు, ఎండింగే ఉండదన్నమాట. జీకే మహాసముద్రం. ఎన్ని రోజులు చెప్పినా ఈ కాగ్ చైర్మన్ దగ్గరే ఉండొచ్చు. అంటే ఆ అపాయింట్మెంట్ దగ్గర ఆగిపోతాం మనం. అలా కాకుండా సో ఒక అపాయింట్మెంట్ తీసుకున్నారంటే ఒక బిట్కి 10 బిట్లు, లేదు మీకు ఇంకా కెపాసిటీ ఉందనుకుంటే 20, లేదంటే 30, 40, 50, 100 నేర్చుకోండి. అది మీ మైండ్ సెట్ని బట్టి మీరు ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది కరెంట్ అఫైర్స్ చదివే విధానం. ఓకేనా? సో దీని తర్వాత సో హిస్టరీ ఎలా చదవాలి, హిస్టరీ ఎలా నేర్చుకోవాలి, ఇంకా జాగ్రఫీ ఎలా నేర్చుకోవాలనేది మర్చిపోండి. ఇంక జాగ్రఫీ అంటేనే మ్యాప్. సో మ్యాప్ లేకుండా మీకు జాగ్రఫీ నేర్చుకోవడం అనేది అసాధ్యం. అదే హిస్టరీ పరంగా తీసుకుంటే ఇప్పుడు ఎక్కడన్నా మీకు ఒక 18 నెంబర్ వస్తుంది. సో ఇప్పుడు నెంబర్ 18 ఉంది. భారతదేశంలో ఎన్ని రైల్వే జోన్స్ ఉన్నాయి? 18 ఉన్నాయి. భారతదేశంలో ఎన్ని రైల్వే జోన్స్ ఉన్నాయి? 18. భారతదేశంలో ఎన్ని బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి? 18. అదేవిధంగా భారతదేశంలో తమిళనాడుకి రాజ్యసభ స్థానాలు ఎన్ని ఉన్నాయి అంటే 18. ఓకేనా? తమిళనాడుకి రాజ్యసభ స్థానాలు ఎన్ని? 18. 10లో ఉండగా మరణించిన ముఖ్యమంత్రులు ఎంతమంది?
18 మంది. చామంతి, ముల్లంగి, క్యాబేజీలో ఉండే క్రోమోజోమ్స్ కూడా మనకి 18. ఆర్టికల్ 18 ఏం చెప్తుంది మనకి? బిరుదులు రద్దు అని చెప్తుంది. రాజ్యాంగంలో 18వ భాగం ఏం చెప్తుంది మనకి? అత్యవసర అధికారాల గురించి చెప్తుంది. ఓకే, పీరియాడిక్ టేబుల్లో ఎన్ని గ్రూప్స్ ఉంటాయి మనకి? 18 గ్రూప్స్ ఉంటాయి. పీరియాడిక్ టేబుల్లో మనకి ఆర్గాన్ పరమాణు సంఖ్య ఎంత? 18. శ్వాసక్రియ నిమిషానికి ఎన్నిసార్లు పీల్చుకుంటాం మనం? 18 సార్లు. అంటే మీకు ఎప్పుడైనా 18 అని వస్తే ఇవన్నీ గుర్తు రావాలన్నమాట. అదేవిధంగా మనకి అక్బర్ స్థాపించిన మతం ఏంటంటే దిన్-ఈ ఇలాహి అనే మతం. ఈ మతంలో చేరిన సభ్యుల సంఖ్య కూడా 18. అంటే ఇప్పుడు అక్బర్ వచ్చింది కాబట్టి, సో అక్బర్ ఏ వంశం మనకి? మొఘల్ సామ్రాజ్యం. మొఘల్ సామ్రాజ్యం మనకి టైం పీరియడ్ తెలియాలి. సో ఓవర్ ఇంపార్టెంట్ దేనికైనా. సో 1526 నుంచి 1526 నుంచి 1857 వరకు. అందులో మొఘళ్ళు మళ్ళీ 2 రకాలు. ఒకరు తొలి మొఘలు, 2 కడపటి మొఘలు. ఒకరైతే 1526 నుంచి 1707 వరకు. సో సెకండ్ వాళ్ళు అయితే 1707 నుంచి 1857 వరకు. సో మొఘల్ని ఇద్దరు పరిపాలిస్తారన్నమాట. ఫస్ట్ పరిపాలించిన వాళ్ళని తొలి మొఘలు అంటారు. అంటే వీళ్ళు ముఖ్యమైన రాజులు. తర్వాత వీళ్ళ గురించి అంత ఇంపార్టెన్స్ కాదు, మళ్ళీ మొఘలు అంటారు. వాళ్ళు 1707 నుంచి 1857. సో వీళ్ళ వరుస క్రమం ఏంటి? బాబర్, హుమయాన్, షేర్షా తర్వాత మళ్ళీ హుమయాన్ వస్తాడు 1 ఇయర్. హుమయాన్ తర్వాత అక్బర్ తర్వాత జహంగీర్ తర్వాత షాజహాన్ తర్వాత ఔరంగజేబు. సో ఈ ఆర్డర్ తెలియాలన్నమాట. ఎగ్జామ్లో ఒక్కోసారి వరుస క్రమాలు అడుగుతాడు. మీరు ఏం నేర్చుకోకుండా డైరెక్ట్గా మొఘల్స్లోకి వెళ్ళి బాబర్ కానీ చదువుకుంటా వెళ్ళిపోయారనుకోండి. సో మొఘల్ గురించి చదవడానికి 2 రోజులు పట్టింది. 2 రోజులు చదివినా మీరు ఎగ్జామ్లో బిట్స్ పెట్టలేరు. అలా 2 రోజులు నేర్చుకోకుండా 2 నిమిషాల్లో ఇవి నేర్చుకొని పోతే ఎగ్జామ్స్లో ఇలాంటివి అడుగుతున్నాడు ఒక్కోసారి. అంటే ఒకవేళ ఇలాంటివి వచ్చినప్పుడు మనకి ఈజీగా ఉంటుందన్నమాట. సో ఓవర్ క్లారిటీ ఉంటే ఏ సబ్జెక్ట్ అయినా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా అవార్డ్స్ తీసుకున్నా కానీ ఓవర్ చూసుకోవాలి. ఇప్పుడు మనకి ఏదైనా అవార్డ్స్ తీసుకోండి. సో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అంటే ఇప్పుడు సాహిత్య రంగంలో అవార్డు రీసెంట్గా సో పలానా పర్సన్కి వచ్చిందని చెప్పి మీరు మ్యాగజైన్లో చదువుకుంటారు. సో ఈ అవార్డు అంటే మీరు ఈ అవార్డు వరకే నేర్చుకుంటారు కదా. అది సాహిత్య రంగం. భారతదేశంలో సాహిత్య రంగంలో ఇచ్చే అవార్డ్స్ ఎన్ని ఉన్నాయి? సో 5 అవార్డ్స్ ఉంటాయి మెయిన్గా. సో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, జ్ఞానపీఠ అవార్డు, సరస్వతి సమాన్ అవార్డు, నెక్స్ట్ ఉండేసరికి వ్యాస సమాన్ అవార్డు, మూర్తిదేవి అవార్డు. 5 అవార్డులు ఉంటాయి. ఈ 5 అవార్డులు కలిపి ఒకేసారి నేర్చుకుంటేనే మీకు సబ్జెక్ట్ మీద కమాండ్ ఉంటుంది. అటు కాకుండా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2019లో ఇద్దరికి వచ్చింది, అదే ఎవరెవరికి వచ్చింది, తెలుగులో ఎవరికి వచ్చింది నేర్చుకున్నారనుకోండి. సో ఆ ఒక్క బిట్టే ఇక్కడ అయిపోతుంది అనమాట. అలా కాకుండా మీరు కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అని వచ్చింది అంటే సో భారతదేశంలో సాహిత్య రంగంలో ఇచ్చే అవార్డ్స్ ఏమేమి ఉన్నాయి? ఒకటి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, జ్ఞానపీఠ అవార్డు, సరస్వతి సమాన్ అవార్డు, వ్యాస సమాన్ అవార్డు, మూర్తిదేవి అవార్డు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రారంభించింది ఎప్పుడు? 1954లో. జ్ఞానపీఠ అవార్డుని ప్రారంభించింది ఎప్పుడు? 1964లో. ఓకే, సరస్వతి సమాన్ అవార్డుని ప్రారంభించింది ఎప్పుడు? 1991లో. వ్యాస సమాన్ అవార్డుని ప్రారంభించింది ఎప్పుడు? 1991లో. మూర్తిదేవి అవార్డుని ప్రారంభించింది ఎప్పుడు? 1983లో. అంటే ఎప్పుడన్నా కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్లో మీరు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2019లో బండి నారాయణ స్వామికి తెలుగులో వచ్చింది. ఆయన రచించిన నవల సప్తభూమి అనే నవలకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అని వచ్చింది అని అంతవరకు మాత్రమే మీరు ఏ మ్యాగజైన్స్ తీసుకున్నా ఉండేది అంతవరకే. కానీ అది నేర్చుకుంటే మనకి సబ్జెక్ట్ రాదు. ఇక్కడ సాహిత్య రంగం అన్నాడు కాబట్టి భారతదేశంలో సాహిత్య రంగంలో ఇచ్చే అవార్డ్స్ ఏమేమి ఉన్నాయి? కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, జ్ఞానపీఠ అవార్డు, సరస్వతి సమాన్ అవార్డు, వ్యాస సమాన్ అవార్డు, మూర్తిదేవి అవార్డు. సో భారతదేశంలో సాహిత్య రంగంలో ఇచ్చే అవార్డ్స్ 5 ఉన్నాయి. సో 5 ఏంటి? ఎప్పుడు ఏది ప్రారంభించారు? కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1954లో స్టార్ట్ చేశారు. ఇప్పుడు 1954 అంటే మీకు మళ్ళీ బ్యాక్గ్రౌండ్లో గుర్తు రావాలి. భారతరత్న గుర్తు రావాలి, పద్మవిభూషణ్ గుర్తు రావాలి, జిఎస్టీ గుర్తు రావాలి, పంచశీల ఒప్పందం గుర్తు రావాలి. ఎందుకంటే ప్రీవియస్ క్లాస్ చెప్పుకున్నాం కదా. అంటే ఆఫ్లైన్ క్లాసెస్కి ఆన్లైన్ క్లాసెస్కి ఇంత వేరియేషన్ ఉంటుంది. ఆఫ్లైన్ క్లాసెస్లో ప్రీవియస్ డే ఏదైతే చెప్పామో దానికి కనెక్షన్ ఉంటుందన్నమాట, లింకింగ్. సో ఈజీగా కనెక్ట్ అవుతారు. ఇప్పుడు 1954 అంటే సో ఇయర్స్ మీకు ఏం చెప్పలేదు కాబట్టి మీకు గుర్తు రావట్లేదు. నేను ఈ క్లాసులో 1954 చెప్పాను కాబట్టి ఇవన్నీ గుర్తు వస్తాయి మీకు. సో అలా ఈ అవార్డులన్నీ ఏంటి, ఎప్పుడెప్పుడు ప్రారంభించారు? సో ఇప్పుడు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రైజ్ మనీ ఎంత? ₹1,00,000 మాత్రమే. జ్ఞానపీఠ అవార్డు ప్రైజ్ మనీ ఎంత? 11 lakhs. సరస్వతి సమాన్ అవార్డు ప్రైజ్ మనీ ఎంత? 15 lakhs.
వ్యాస సమ్మాన్ అవార్డు ప్రైజ్ మనీ ఎంత 4 lakhs ఇస్తారు. మూర్తిదేవి అవార్డు ప్రైజ్ మనీ ఎంత 4 lakhs ఇస్తారు. అంటే అవార్డ్స్ ఏంటో చూసుకున్నాం, ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేశారో చూసుకున్నాం, ప్రైజ్ మనీ ఎంతో చూసుకున్నాం. అయిపోయిందంటే ఇంకా అయిపోలేదు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఎన్ని భాషల్లో ఇస్తారు? 24 లాంగ్వేజెస్లో ఇస్తారు. జ్ఞానపీఠ అవార్డు ఎన్ని భాషల్లో ఇస్తారు? 23. సరస్వతి సమ్మాన్ అవార్డు ఎన్ని భాషల్లో ఇస్తారు? 22. వ్యాస సమ్మాన్ అవార్డు ఎన్ని భాషల్లో ఇస్తారు? ఒక్క భాషలోనే ఇస్తారు. మూర్తిదేవి అవార్డు ఎన్ని భాషల్లో ఇస్తారు? 22. అయిపోయినాయా? ఇంకా అయిపోలా. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 24 భాషల్లో ఇస్తారని చెప్పారు. 24 భాషలు అంటే ఇక్కడే నేర్చుకోండి. ఎందుకంటే రాజ్యాంగం గుర్తించిన 22 భాషలు ప్లస్ ఇంగ్లీషు ప్లస్ రాజస్థానీ అంటే 24 భాషల్లో ఇస్తారు. అంటే రాజ్యాంగం గుర్తించిన భాషలు అంటే ఇప్పుడు మనం పాలిటీలో ఒక భాగం ఇక్కడ నేర్చుకోవచ్చు. అవార్డ్స్లో రాజ్యాంగంలో 17వ భాగంలో ఆర్టికల్ 343 నుంచి 351 వరకు అధికార భాషల గురించి తెలియజేస్తుంది. ఏంటి అధికార భాషలు? ఎన్నుండి అధికార భాషలు? ఇందాక చెప్పాను, నెంబర్ 14 చెప్పినప్పుడు రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 14 అధికార భాషలు ఉన్నాయి. తర్వాత కొత్తగా మనకి 8 భాషలు చేర్చారు. మొత్తం మనకి 22 లాంగ్వేజెస్ ఉన్నాయి. ఓకే, రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 14 అధికార భాషలు ఉన్నాయి. తర్వాత కొత్తగా 8 భాషలు వచ్చినాయి. ఓవరాల్గా రాజ్యాంగం గుర్తించిన భాషలు ఏంటంటే 22 భాషలు. సో 14 భాషలు ఏంటి? సాంస్క్రిట్, ఉర్దూ, హిందీ, కన్నడ, మలయాళం, తమిళ్, తెలుగు, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కాశ్మీరీ, పంజాబీ, మరాఠీ, ఒరియా, సింధ్, కొంకణి, మణిపూరి, నేపాలీ, బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి. ఇవి ఎలా నేర్చుకోవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం ఈజీగా చెప్పొచ్చు. సో అది క్లాస్ చెప్పేటప్పుడు చెప్తాం. ఇక్కడ ఏంటంటే ఓవర్వ్యూ అనమాట. సో 24 భాషల్లో 22 భాషలు అయిపోయినాయి. ప్లస్ ఇంగ్లీషు రాజస్థానీలో ఇస్తారు. 23 భాషల్లో రాజ్యాంగం గుర్తించిన 22 భాషలు ప్లస్ ఇంగ్లీష్లో ఇస్తారు. ఇక్కడైతే రాజ్యాంగం గుర్తించిన 22 భాషల్లో ఇస్తారు. ఇక్కడైతే ఓన్లీ హిందీలో మాత్రమే ఇస్తారు. ఇక్కడైతే రాజ్యాంగం గుర్తించిన 22 భాషల్లో ఇస్తారు. సో ఇది ఓవర్వ్యూ. అంటే 5 అవార్డులు కలిపి ఒకేసారి నేర్చుకుంటున్నాం ఇక్కడ. సో ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రీసెంట్గా ఎవరికి వచ్చింది? జ్ఞానపీఠ అవార్డు రీసెంట్గా ఎవరికి ఇచ్చారు? సరస్వతి సమ్మాన్ అవార్డు ఎవరికి వచ్చింది? వ్యాస సమ్మాన్ అవార్డు ఎవరికి వచ్చింది? మూర్తిదేవి అవార్డు ఎవరికి వచ్చింది? సో ఇలా 2019లోనే వీళ్ళందరికీ వచ్చింది. 2020లో ఎవరికి కూడా ఈ 5 అవార్డులు రాలేదు. అంటే ఇక్కడ 19 అని పెట్టేసి ఎవరెవరికి వచ్చిందో నేర్చుకుంటే అయిపోతుంది. సో ఇలా క్లారిటీ ఉండాలి. అలా కాకుండా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తెలుగులో బండి నారాయణ స్వామికి సప్తభూమి అనే నవలకు వచ్చింది. ఒక్క బిట్ నేర్చుకోవడం వల్ల ఇలా ఉపయోగం ఏం లేదు. సో ఇప్పుడు చెప్పండి, మీకు ఏ బుక్ చదివితే బాగుంటుంది? కరెంట్ అఫైర్స్కి జీకేకి ఏ బుక్ చదవాలి? పాలిటీకి ఏ బుక్ చదవాలి? సో పుస్తకాల్లో ఏముండదు. పుస్తకాలు అనేది జస్ట్ రిఫరెన్స్ కోసమే. సో 3-4 బుక్కులు ముందేసుకొని వికీపీడియా అన్నీ చూసుకొని సో మనకు నచ్చిన ఫార్మేట్లో మన మైండ్ సెట్కి ఎలా అయితే కనెక్ట్ అవుతుందో సో ఇలా చెప్పడానికే మనకి కోచింగ్ అనేది రావాలన్నమాట. సో ఇన్స్టిట్యూట్లకు ఎందుకు రావాలి అంటే సో ఇవన్నీ మీ పుస్తకాల్లో ఉంటాయి కానీ అక్కడక్కడ ఉంటాయి అనమాట. సో ఇవన్నీ ఈజీగా ఒక టేబుల్ ఫార్మేషన్లో ఎలా చెప్తే సబ్జెక్ట్ అర్థమవుతుంది అనేది సో దాన్ని బట్టి ఇలా సబ్జెక్ట్ ఈజీగా నేర్చుకోవచ్చు. సో ఇది వే అనమాట. సో ఒక్కరోజు ఒక్క ప్యాటర్న్లో నేర్చుకోవాలి. సో మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూ నేర్చుకున్నాం. సో ఒక్కరోజు మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూ టాపిక్స్ ఏమేమి ఉన్నాయి సో అలా చెప్పుకుంటూ రావాలి. సో ఒక్కరోజు నెంబర్ వైజ్, ఒక్కరోజు ఇయర్ వైజ్, ఒక్కరోజు మంత్ వైజ్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సో ఇక్కడ జ్ఞానపీఠ అవార్డు చెప్పాను కదా. సో జ్ఞానపీఠ అవార్డు మనకి స్టార్ట్ చేసింది ఎప్పుడని చెప్పాను? 1964. జ్ఞానపీఠ అవార్డు మనకి స్టార్ట్ చేసింది 1964లో జ్ఞానపీఠ అవార్డు స్టార్ట్ చేశారు. ఎప్పటి నుంచి ఇస్తున్నారంటే 1965 నుంచి ఇస్తున్నారు. స్టార్ట్ చేసి 1964. ఎప్పటి నుంచి ఇస్తున్నారంటే 1965 నుంచి ఇస్తున్నారు. ఎన్ని భాషల్లో ఇస్తారంటే 23 భాషల్లో ఇస్తారు. ప్రైజ్ మనీ ఎంత అంటే 11 లక్షలు అని చెప్పాను. రాజ్యాంగం గుర్తించిన 22 భాషలు ప్లస్ ఇంగ్లీష్లో ఇస్తారు. 23 భాషలకు ఇస్తారు. కానీ ఇంతవరకు ఎన్ని భాషలకు వచ్చిందంటే 16 భాషలకే వచ్చింది. ఆ 16 భాషల్లో కూడా ఎక్కువ హిందీకి వచ్చింది. హిందీకి 11 సార్లు వచ్చింది. తెలుగుకి 3 సార్లు వచ్చింది. ఇంగ్లీష్లో 1 సారి వచ్చింది. ఆ ఇంగ్లీష్లో వచ్చిన ఒకరెవరంటే మనకి అమితావ్ ఘోష్. సో ఇమీడియట్గా మనకి బ్యాక్గ్రౌండ్ లింక్ అవ్వాలి. అమితావ్ ఘోష్ ఎవరంటే ఆర్బీఐకి తక్కువ కాలం పనిచేసిన ఆర్బీఐ గవర్నర్ ఎవరంటే అమితావ్ ఘోష్. ఆర్బీఐ గవర్నర్ అన్నాం. ఆర్బీఐ ఫస్ట్ గవర్నర్ ఎవరు? ఓస్బార్న్ స్మిత్. ఆర్బీఐ మొట్టమొదటి భారతీయ గవర్నర్ ఎవరు? సిడి దేశ్ముఖ్. ఆర్బీఐకి అయినా 3వ ఆర్బీఐ గవర్నర్. ఆర్బీఐకి ఎక్కువ కాలం పనిచేసిన ఆర్బీఐ గవర్నర్ ఎవరు? 4వ ఆర్బీఐ గవర్నర్ బెనగల్ రామారావు. ఫస్ట్ ఆర్బీఐ గవర్నర్ ఓస్బార్న్ స్మిత్. ఫస్ట్ ఆర్బీఐ ఇండియన్ గవర్నర్ అయితే సిడి దేశ్ముఖ్.
ఆర్బీఐకి ఎక్కువ కాలం పనిచేసిన ఆర్బీఐ గవర్నర్ అంటే బెనగల్ రామారావు. 14 బ్యాంకులు జాతీయకరణం చేసినప్పుడు ఉన్న ఆర్బీఐ గవర్నర్ ఎవరంటే 8వ ఆర్బీఐ గవర్నర్ లక్ష్మీకాంత్ జా. నెక్స్ట్ వన్, 6 బ్యాంకులు జాతీయకరణం చేసినప్పుడు ఉన్న ఆర్బీఐ గవర్నర్ ఎవరంటే 14వ ఆర్బీఐ గవర్నర్ మనకి ఐజీ పటేల్. 6 బ్యాంకులు జాతీయకరణం చేసిన 1980లో. దాని తర్వాత మనకి 15వ ఆర్బీఐ గవర్నర్ ఎవరంటే మనకి మన్మోహన్ సింగ్. ఆర్బీఐ గవర్నర్గా చేసి ప్రధానమంత్రి అయిన ఏకైక వ్యక్తి ఎవరంటే మన్మోహన్ సింగ్. నెక్స్ట్ వన్ 16, ఆర్బీఐకి తక్కువ కాలం పనిచేసిన ఆర్బీఐ గవర్నర్ ఎవరంటే అమితావ్ ఘోష్. ఎన్నో ఆర్బీఐ గవర్నర్? 16వ ఆర్బీఐ గవర్నర్. ఈ అమితావ్ ఘోష్ ఎన్ని రోజులు పనిచేశాడంటే 20 రోజులు మాత్రమే పనిచేశాడు. ఈ అమితావ్ ఘోష్కే మనకి 2018లో ఇంగ్లీష్లో జ్ఞానపీఠ అవార్డు ఇచ్చారు. భారతదేశంలో సాహిత్య రంగంలో ఇచ్చే అత్యున్నతమైన అవార్డు ఏంటంటే జ్ఞానపీఠ అవార్డు. అవార్డ్స్లో నుంచి ఎకానమీలోకి ఆర్బీఐ బ్యాంకింగ్ వ్యవస్థలోకి వెళ్ళాం. సో దీనికి దానికి సంబంధమే లేదు, కానీ ఇలా నేర్చుకోవడం వల్ల సబ్జెక్ట్ ఈజీగా గుర్తుంటుంది. ఓకేనా? సో ఈ 16వ ఆర్బీఐ గవర్నర్. నెక్స్ట్ వన్ వస్తే మనకి 21వ ఆర్బీఐ గవర్నర్ మనకి వై వేణుగోపాల్ రెడ్డి. మొట్టమొదటి తెలుగు ఆర్బీఐ గవర్నర్. సో అంటే మళ్ళీ లేటెస్ట్గా ఉన్న నలుగురు: 22 సుబ్బారావు, 23 రఘురామ్ రాజన్, 24 మనకి ఉర్జిత్ పటేల్, 25 శక్తికాంత్ దాస్. ఇప్పుడున్న ఆర్బీఐ గవర్నర్ ఎవరంటే మనకి శక్తికాంత్ దాస్. ఈయన ఎన్నో ఆర్బీఐ గవర్నర్ అంటే మనకి 25వ ఆర్బీఐ గవర్నర్. శక్తికాంత్ దాస్ది ఏ స్టేట్ అంటే మనకి తమిళనాడు. సో 25 ఆర్బీఐ గవర్నర్లు ఉన్నారు. సో భారతదేశంలో ఎన్ని హైకోర్ట్స్ ఉన్నాయి? 25. సో ఇలా 25. ఆంధ్రప్రదేశ్కి ఎన్ని రాజ్యసభ స్థానాలు ఉన్నాయి? లోక్సభ స్థానాలు 25. రాజస్థాన్కి ఎన్ని లోక్సభ స్థానాలు ఉన్నాయి? 25. ఇప్పుడున్న ఆర్బీఐ గవర్నర్ 25వ ఆర్బీఐ గవర్నర్. భారతదేశంలో ఎన్ని హైకోర్టులు ఉన్నాయి? 25 హైకోర్టులు. అతిపెద్ద హైకోర్టు ఏది? అలహాబాద్ హైకోర్టు. భారతదేశంలో 25 హైకోర్టులు ఉన్నాయి. భారతదేశంలో 25వ ఆర్బీఐ గవర్నర్ ఎవరంటే మనకి శక్తికాంత్ దాస్. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కి లోక్సభ స్థానాలు ఎన్ని ఉన్నాయి అంటే 25 ఉన్నాయి. రాజస్థాన్కి లోక్సభ స్థానాలు ఎన్ని ఉన్నాయి అంటే 25 ఉన్నాయి. ఓకేనా? ఎన్ని హైకోర్టులు ఉన్నాయి అంటే 25 ఉన్నాయి. 25 హైకోర్టులు అతిపెద్ద హైకోర్టు వచ్చేసరికి అలహాబాద్ హైకోర్టు. ఉత్తరప్రదేశ్ హైకోర్టు కూడా మనకి అలహాబాదే. ఉత్తరప్రదేశ్ హైకోర్టు అలహాబాదు, అతిపెద్ద హైకోర్టు అలహాబాదు. అలహాబాద్ పేరుని ఏమని పేరు మార్చారంటే ప్రయాగరాజు. గంగా, యమున, సరస్వతి నదులు ఎక్కడ కలుసుకుంటాయి అంటే మనకి అలహాబాద్లోనే కలుసుకుంటాయి. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం భారతదేశంలో ఏ పట్టణం గుండా పోతుంది అంటే అలహాబాదు. అదేవిధంగా ఇందిరాగాంధీ పుట్టింది కూడా అలహాబాదే. ధ్యాన్ చంద్ పుట్టింది అలహాబాదే. అలహాబాద్ శాసనాన్ని వేయించింది ఎవరంటే హరిసేనుడు. అలహాబాద్ శాసనం ఎవరి విజయాలను తెలియజేస్తుంది అంటే సముద్రగుప్తుడి విజయాలను తెలియజేస్తుంది. అదేవిధంగా మనకి అలహాబాద్ నిర్మించింది ఎవరంటే అక్బర్ నిర్మించాడు. ఉత్తర భారతదేశంలో మొట్టమొదటి రైల్వే లైన్ మనకి ఎక్కడి నుంచి ఎక్కడికి వేశారంటే అలహాబాద్ నుంచి కాన్పూర్ వరకు వేశారు. సో ఇవన్నీ ఏదైనా ఒకటి వచ్చింది అంటే దానికి సంబంధించిన ఏమేమి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీకు ఏ పుస్తకాల్లో దొరకవు, ఎంతైనా పెట్టుకోనండి. సో ఇప్పుడు నేను చెప్పిన డేటా, సో ఎలా నేర్చుకోవాలి, కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి, హిస్టరీ ఎలా చదవాలి, సో పాలిటీ ఎలా నేర్చుకోవాలి, ఓవరాల్గా జనరల్ అవేర్నెస్ మీకు ఎస్ఏ కానిస్టేబుల్కి కానీ, రైల్వే కానీ, ఎన్టీపీసీకి కానీ సో ఈజీగా ఎలా క్లియర్ చేయాలి అంటే సో బేసిక్ ఫస్ట్ మ్యాప్ నేర్చుకోవాలి. ఏదైనా నేర్చుకునేటప్పుడు బ్యాక్గ్రౌండ్ వెళ్ళాలి. సో ఎలా నేర్చుకుంటే సబ్జెక్ట్ వస్తుంది. సో మీరు ఇంటికాడ ఉండి ఎంత ప్రిపేర్ అయినా సో మీరు 1 అవర్ చదివేది నేను 1 మినిట్లో చెప్తాను. సో ఇలా కోచింగ్ సెంటర్లకు రావటం వల్ల సో ఇదనమాట బెనిఫిట్. సో ఎన్ని బుక్స్ మీరు ఎంత ఆన్లైన్, ఇప్పుడు నేను సేమ్ ఈ సబ్జెక్ట్ అంతా ఆన్లైన్లో వీడియోస్ ఉన్నాయి. సో మన వెంకటేశ్వర అకాడమీ నంద్యాల అప్లికేషన్లో మనకి నా జీకే కోర్స్ నేను ఏదైతే చెప్పానో ఇవన్నీ మీకు ఉంటాయి అనమాట. కానీ అక్కడ ఎలా చెప్పడం జరుగుతుంది, సో ఇప్పుడు అవార్డ్స్ అంటే అవార్డ్స్ అన్నీ ఒకే దగ్గర చెప్పాలి కంపల్సరీ. సో లింకింగ్ వెళ్ళినా కానీ సో అవార్డ్స్ అన్నీ ఒక దగ్గరే ఉంటాయి. సో ఇలా జిగ్జాగ్గా ఉండవు కదా. ఇలా సబ్జెక్ట్ చెప్పాలి అంటే ఆఫ్లైన్లోనే సాధ్యమవుతుంది. సో ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ రెండు ఉంటే ఇంక పర్ఫెక్ట్ అనమాట. సో మనకి ఇక్కడ అనేది ఇంకా బ్యాచెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఈరోజు రేపటి నుంచి. సో మండే నుంచి బ్యాచెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే సో ఈ వెంకటేశ్వర బ్యాంక్ అకాడమీ నంద్యాల సో వచ్చి కాల్ చేయొచ్చు. సో నెంబర్స్ ఏమన్నా మొబైల్ నెంబర్, సో కాంటాక్ట్ నెంబర్ వచ్చేసరికి 944111224889. సో ఇది శ్రీ వెంకటేశ్వర అకాడమీ నంద్యాల కోచింగ్ సెంటర్ వాళ్ళ మొబైల్ నెంబర్ అనమాట. సో 944111224889. సో రేపటి నుంచి ఎస్ఐ కానిస్టేబుల్కి, అదేవిధంగా రైల్వే ఎవరైతే గ్రూప్ డి ఎన్టీపీసీ ఉన్నారో ఎస్ఎస్సి కానీ సో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా రేపటి నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతుంది ఆఫ్లైన్లో. సో ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేయండి.
సో అన్నీ ఇప్పుడు నేను చెప్పే పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, ఈ జీకే అన్నీ నేర్చుకోవాలంటే మినిమం 1 ఇయర్ పడుతుంది. సో కోచింగ్ తీసుకొని 1 ఇయర్ పడుతుంది. సో పిల్లలుగా ఈజీగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా మ్యాప్ టెక్నిక్స్తో, ఈ లింకింగ్ టెక్నిక్స్తో చెప్పడం జరుగుతుంది ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ విధంగా నేర్చుకుంటే మీరు 2 మంత్స్లో ఈజీగా సబ్జెక్ట్ని గెయిన్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.